ట్రిపుల్ బడ్జెట్ లో ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసింది మొత్తం కేసీఆర్. కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు మొత్తం పైన చూపెట్టింది, కానీ వడ్డీలు కట్టడానికి నాకు అయితలేదని చెప్పేసి. హామీలు ఇచ్చినప్పుడు, డిక్లరేషన్లు ఇచ్చినప్పుడు, గ్యారంటీలు ఇచ్చినప్పుడు నీకు ఆ సోయి లేదా? అవగాహన లేకుండా బాధ్యతారహితంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. చాలా మంది హీరోయిన్స్ పేర్లు చెప్తున్నారు. అలాంటిది జరిగి ఉంటే వాళ్ళకి ఎంతసేపు సార్ మాకు ఇలాంటి హెరాస్మెంట్స్ అవుతున్నాయని చెప్పడం ఈజీ కదా వాళ్ళకి? ఎవరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. సమంత గారి ఫోన్ ని మీరు టెస్ట్ చేసిర్రు, రవి చైతన్య గారి ఫోన్ ని మీరు టెస్ట్ చేసిర్రు, రకుల్ ప్రీత్ సింగ్ అని ఊకే పేరు చెప్తారు, ఫోన్ టెస్ట్ చేసిర్రు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి ఈ రోజు ఈ 2 పిల్లలు కృంగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కట్టుడేందో పూలుడేందో. కాళేశ్వరం ఎంత పెద్దదండి? కేవలం ఒకటే పిల్లరా? ఈ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణ స్టేజ్ లోనే ఎన్నో అయినాయి. కొన్ని మీడియా ఛానల్స్ ఏమైపోయినాయంటే పార్టీస్ కి అమ్ముడు పోయాలని నేను మాట్లాడద్దు, కానీ అదే జరుగుతుంది. ఫండ్ ఒకటి కప్పుకోవట్లేదు, కానీ వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు స్టాండ్ తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడారు. చట్టసభల్లోకి వచ్చేసింది కదా. చింతపండు నవీన్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజల ఐక్యూని తగ్గించిండండి. ఫామ్ హౌస్ కి అంకితం అవుతారు, రాష్ట్రం ఇంత తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడతాడు, కానీ రాష్ట్రం తీసుకొచ్చింది కూడా ఆయన కాదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అది మాట్లాడితేనే మీరు వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు కదా. నమస్తే, నేను సిరిగొడుగు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అనేక సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, అసలు ఇలాంటి అంశాలు నిజంగా చర్చించాల్సిన అంశాలైనా, అసలు అంటే ఏవైతే చర్చించాలో వాటి కాకుండా మిగతా విషయాలన్నిటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో అసలు ఇవి ఎందుకు ఇలాంటివి పక్కదారులు పడుతుంది ప్రభుత్వం? అంశాలని చర్చించకుండా పక్కన అంశాల గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే తెలంగాణ ప్రజలు ఫస్ట్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే, తెలంగాణ ప్రజలు ఫస్ట్ నుంచి చూసుకుంటే మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఇచ్చాము. సో ఒక్కసారి చూస్తాం, మాకు కూడా కొంచెం మార్పు కావాలని చెప్పేసి బీఆర్ఎస్కి పక్కన పెట్టేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. ఈ 1.5 ఇయర్లో ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన జరిగితే మంచిగా అనిపించేది. పరిపాలన జరగకుండా ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వానికి వాళ్ళ మేనిఫెస్టో ఇంపార్టెంట్. లేదు మేనిఫెస్టో కాకుండా మీరు నూతన పథకాలు ఏదైనా తీసుకొని వస్తే మంచిదే. ఇప్పుడు గతంలో మీరు గమనిస్తే రైతు బంధు అనేది మేనిఫెస్టోలో లేకుండే బీఆర్ఎస్ ఇనిషియల్. తర్వాత రైతు బంధు అనే పథకాన్ని తీసుకొని వచ్చారు. అట్లా రకరకాల కేసీఆర్ కిట్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇట్లాంటి పథకాలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న అమల్లో లేవు వాళ్ళు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఎన్నో మేనిఫెస్టో. సిద్ధరామయ్య గారు ఇక్కడికి వచ్చి బీసీ డిక్లరేషన్, ఖర్గే గారు ఇక్కడికి వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి గ్యారంటీలు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి యువ డిక్లరేషన్. కానీ ఇవన్నీ ఏదన్నా అమల్లో ఉన్నాయంటే అమల్లో పక్కన పెట్టేయండి, చర్చలో కూడా లేవు. వాస్తవానికి చర్చలో కూడా లేదు. ఒక బస్సు స్కీమ్ ఒక్కటి వాళ్ళు మొదలుపెట్టిండ్రు, అది సక్సెస్ అని అంటే మీ ఛానల్సే ఎన్నోసార్లు మహిళలు లోపల కుస్తీ పడ్డం చూపిస్తూ ఉంటారు ఇవాళకి కూడా. అంటే బస్సులు పెంచకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సెస్, డిలక్స్ బస్సెస్, ఇవన్నీ ఏదైతే వేరే కేటగిరీ బస్సెస్ ఉన్నాయో అందులో ఈ ఫ్రీ బస్ అనేది లేదు. సో ఫ్రీ బస్సులు పెంచకుండా ఒకవైపు అటు డిలక్స్ బస్సులు, ఈ ఎలక్ట్రిక్ బస్సెస్, ఇవన్నీ ఏదైతే న్యూ వెహికల్స్ ఉన్నాయో ఆ న్యూ వెహికల్స్లో టికెట్ ఛార్జ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఆర్డినరీ బస్సెస్లలో ఇటు సీటు లేకుండా మగవారు సీటు కోసం డబ్బులు కడుతూ, ఆడవారికి మాత్రం సీట్ల కోసం కొట్లాట, కానీ పేరుకి మాత్రం ప్రచారం. ఇదొకటి మినహా మిగతా 419 మిగిలిన్నాయి. ఇంకా 420లో ఒక ప్రామిస్ మొదలు పెట్టిర్రు, మిగతా 490. రుణమాఫీ చేసింది కదా సార్? రుణమాఫీ చేసిందనే అనుకుంటే వాళ్ళు ఇచ్చింది ఏంటిది? నంబర్ 1 ఇచ్చిన హామీ ఏంటిది? వెళ్ళి మీరు ఉరుకురికి పోయి 2 లక్షలు తీసుకోండి అని చెప్పారు. మోసం నంబర్ 1, 2 లక్షలకి వెళ్ళి 1,00,000కి తగ్గించారు. తర్వాత ప్రభుత్వంలోకి రాగానే ఒకటే దఫాలో చేస్తాము అని చెప్పారు. ఆ ఒక్క దఫా తర్వాత 10 రోజులని అన్నారు, పండుగలని అన్నారు, సంక్రాంతికి అని అన్నారు, న్యూ ఇయర్ అని అన్నారు, హోలీకి వేస్తామని అన్నారు, ఉగాదికి వేస్తామని అన్నారు. కానీ వాస్తవానికి గ్రామాల్లోకి వెళ్తే ఒక గ్రామంలో 600 మంది రైతులు ఉంటే 100 మంది రైతులకు పట్టి మిగతా 500 మంది రైతులకు పడలేదు. రుణమాఫీ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ కాదు, సగానికి సగం చేయలేదు. ఇది మేం కాదు,
బట్టి విక్రమార్క గారే అన్నారు కదా. ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు కావాలి రుణమాఫీ కోసం అని లెక్క చెప్తారు. కానీ బట్టి విక్రమార్క గారు 8,000 కోట్లు మాత్రమే బ్యాంకర్స్ దగ్గర విడుదలైనాయి అని చెప్తారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడేది నిజమా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేది నిజమా? మొదటి రోజే పార్లమెంట్లో నిలబడి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఎంపీ మొత్తమే అయిపోయింది అని చెప్పబట్టి, గ్రౌండ్ మీద రైతులను నమ్ముదామా లేకపోతే ప్రభుత్వం చెప్పుకునే ప్రొపగాండాను నమ్ముదామా? రైతులనే కదా నమ్మాల్సింది. అల్టిమేట్గా వాళ్ళకి కాలేదు అని అంటున్నారు. సో ఆర్భాటము ప్రచారం ఇవి మాత్రమే కానీ నిజానికి మాత్రం ఇంప్లిమెంటేషన్లో ఫెయిలియర్. ఈవెన్ ఇవాళ మనం చూస్తున్నాం రైతు బంధు, దాన్ని రైతు బందే అని అందాం, ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని పేరు ఏదో మార్చిర్రు. పోనీ పేరు మార్చిన తర్వాత ఏమని చెప్పారు, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 కాదు 12కి వచ్చిర్రు. అదేదో మేము కూడా ప్రకటించినాం, ఎవరైతే మొదలు పెట్టినామో 10,000 రూపాయలు ఉండే, మాది కూడా ఎలక్షన్ ప్రామిస్ ఉండే సంవత్సరం పెరుగుతుందని. మీరేం చేసిర్రు, ఒక సంవత్సరం మింగేసిర్రు కదా. సంవత్సరంన్నర నీ పాలనలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఈ దేశంలో భారతదేశంలో వ్యవసాయం ఆగదు. ఏది ఆగినా వ్యవసాయం ఆగదు. ఇది నేను కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. దాన్ని ఉటంకిస్తూ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు వారి బడ్జెట్ స్పీచ్ పట్టుకొని ఎనీథింగ్ కెన్ స్టాప్ బట్ అగ్రికల్చర్ కెనాట్ స్టాప్ అని అన్నారు. మరి ఎందుకు నువ్వు 2 సార్లు రైతు బంధును ఆపేసినావు? గత సంవత్సరంలో 2 పంటలకు కూడా రైతు బంధు రాలేదు. ఇవాళ బహిరంగ సభ పెట్టుకొని ఒక రైతు బంధు వేసినందుకు నువ్వు బహిరంగ సభ పెట్టుకొని కేవలం అది కూడా ఎందుకు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ నీకు ఓడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి, నీకు నమ్మకం లేదు కాబట్టి ఇవాళ దాన్ని వేసిన పరిస్థితి. అది కూడా ఇవాళకి మళ్ళీ 4 ఎకరాల వాళ్ళు 5 ఎకరాల వాళ్ళు ఇంకా ఊర్లలో నుంచి కూడా మాకు రాలేదు అని అంటున్నారు. ఇవి ఎక్కడికి పోతున్నాయి పైసలు? ఈ మిగిలిన పైసలు ఎక్కడికి పోతున్నాయి? ఎవరైనా ఆలోచిస్తున్నారా, చర్చిస్తున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అసలు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసింది మొత్తం కేసీఆర్ 10 సంవత్సరాలు మొత్తం పైన చూపెట్టింది, కానీ మొత్తం అయితే అప్పులు అయినాయి. అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికే నాకు అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి అది మరి హామీలు ఇచ్చినప్పుడు, డిక్లరేషన్లు ఇచ్చినప్పుడు, గ్యారంటీలు ఇచ్చినప్పుడు నీకు ఆ సోయి లేదా? లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినామని చెప్తున్నారు కదా వాళ్ళు. అంటే ఆల్రెడీ ఉంది, మేము ఎంత అవగాహన లేకుండా బాధ్యతారహితంగా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఏదో నార్మల్ పర్సన్వి అన్నట్టు. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు, ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంలోకి రావడానికి అనలైజ్ చేసి మేనిఫెస్టోని తయారు చేస్తారు కదా. ఒక మేనిఫెస్టో కమిటీని పెట్టుకొని ఇంత మన బడ్జెట్ ఉంటుంది, ఇంత ఉంటుంది అని. ఇంకోటి, అప్పుడు కూడా మీడియా వాళ్ళు కాంక్లేవ్లలో అడిగినరు, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, నువ్వు ఎట్లా సాధ్యం నీకు అని అంటే, లేదు బ్రహ్మాండంగా ఉన్నది మన రాష్ట్రం, అప్పుడు ఓట్ల కోసం బ్రహ్మాండంగా ఉన్నది రాష్ట్రం, నాకు తెలుసు నేను చేసి చూపిస్తానన్నావు. రాగానే ఇవాళ దీని సాకులను మేము ఎందుకు అనుకోవాలి? పోనీ అప్పుల లెక్కలు కూడా నువ్వు చెప్పేది రాంగ్, నోటికి వచ్చినట్టు. ఒకళ్ళు 6 లక్షల కోట్లు అంటారు, ఒకళ్ళు 7 లక్షల కోట్లు అంటారు, ఒకళ్ళు 8 లక్షల కోట్లు అంటారు. ఈ దేశంలో ఒకటి గుర్తుపెట్టుకోండి సిరిగా, ప్రతి రూపాయి ఈ దేశంలో తిరుగుతున్న రూపాయి కరెన్సీ మనం పోయి ఒక పెట్రోల్ బంక్లో పోసుకున్నా, మనం బ్యాంకులో డబ్బులు వేసుకున్నా, మనం బంగారం కొన్నా, మనం ఆఖరికి ఒక చాక్లెట్ కొన్నా, ఈ మార్కెట్లో డబ్బులు రొటేట్ అవుతుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ దేశంలో ఎన్ని రూపాయలు ఉన్నాయి, బయట ఎన్ని ఉన్నాయి, బ్యాంకులలో ఎన్ని ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలిసి ఉంటుంది. అట్లాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి హయాం పూర్తి అయ్యేసరికి, అంటే మనం ఒకటి మిగులు బడ్జెట్ కాదు, మనకు వచ్చేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా మనకు అప్పులు ఉండే, బైఫర్కేషన్ అయినప్పుడు కూడా సుమారు 60,000 కోట్లు ఉండే. ఆ తర్వాత 4 లక్షల కోట్లకు వచ్చింది అప్పులు. కానీ వీళ్ళు దాన్ని డబుల్ చేసుకుంటూ 10 సంవత్సరాల్లో 60,000 కోట్ల నుంచి 4 లక్షల కోట్లు, అంటే సుమారు 3,40,000 కోట్లు. ఇవాళ నువ్వు సంవత్సరంన్నరకే ఎంత 1,80,000 కోట్లు చేసింది. ఆయన 340లో ప్రాజెక్టులు నిర్మాణం చేసిండు, ఫ్లైఓవర్లు నిర్మాణం చేసిండు, చెత్త డంపింగ్ యార్డులు నిర్మాణం చేసిండు, డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసిండు, కొత్త రోడ్లు వేసిండు, కొత్త కలెక్టరేట్లు కట్టిండు, కొత్త కమిషనరేట్లు కట్టిండు. నువ్వు ఈ 1,80,000 కోట్లు కనీసం ఒక ఫ్లైఓవర్ వేసినావా? కనీసం ఒక కొత్త ఇల్లు అన్న కట్టినవా? ఒక కొత్త ఆఫీస్ అన్న కట్టినవా? కట్టలేదు. ఎక్కడ పోతున్నాయి 1,80,000 కోట్లు? నువ్వు మిత్తికి కడుతున్నావు అని చెప్తున్నది కూడా అబద్ధాల లెక్క. అట్లా ఎట్లా సార్? అంటే ఈయన ఏమంటాడు అంటే, నాకు 70,000 కోట్లు ఇప్పటి వరకు మిత్తిలకు ఖర్చు అయినాయి అని చెప్పిన లెక్క, నాకు నెలకు 7,000 కోట్లు 8,000 కోట్లు పోతున్నాయి అనేసి చెప్పాడు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మనం చూసిన లెక్కలు ప్రభుత్వమే రిలీజ్ చేసింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్ రిలీజ్ చేసినప్పుడే, డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడే యావరేజ్గా 2,000 కోట్లు మిత్తిలకు పోతున్నాయి. అంటే మిగతా పైసలు దొంగతనం అవుతున్నాయా? ఏఐసిసికి ధరలిస్తున్నావా? ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది కదా. ఎందుకంటే నువ్వు సాకులు చెప్పు. ఇంకోటి ఏంటిదంటే, ఈ దేశంలో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మళ్ళీ టాప్ 20 స్టేట్స్లో తెలంగాణ అప్పుల్లో లేదని చెప్తుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రత్యేకంగా రాష్ట్రాల బడ్జెట్స్ గురించి పుస్తకం రిలీజ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అ స్టడీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఫైనాన్సెస్. అందులో ప్రత్యేకంగా ఒక చాప్టర్, ఒక బ్లాక్ తెలంగాణ రాష్ట్రం గురించి రాసింది, మెన్షన్ చేసింది. ఏమని? తెలంగాణ తీసుకున్నది 33 సంవత్సరాల కప్ అయితే 14 సంవత్సరాల్లోనే సగానికి సగం టైంలోనే కట్టగలిగే పొటెన్షియల్ ఈ రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినప్పుడు అదొక అసెట్గా అవుతుంది, అసెట్ మానిటైజేషన్. అందుకే కేటీఆర్ గారు స్పష్టంగా శ్వేతపత్రం, అంటే చెమటతో మనం కష్టపడి ఏదైతే నిర్మాణాలు చేసుకున్నామో దీని అసెట్ ఎంత పెరుగుతుంది, దాన్ని రూపాయి ఖర్చు పెట్టిన లెక్క చెప్పారు. నువ్వు చెప్పు 1,80,000 కోట్లు ఎక్కడికి పోయినావు? ఆ లెక్కనే లేదు. నీదంతా కూడా తప్పుడు లెక్కలు, అబద్ధాలు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఆర్ని నమ్ముదామా, ఈ ఆర్ని నమ్ముదామా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నమ్ముదామా, రేవంత్ రెడ్డిని నమ్ముదామా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే రాజకీయ అవసరాలు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డికి అవసరం ఉంటుంది కదా. ఏం అవసరం? నేను డిక్లరేషన్ నుంచి తప్పించుకోవాలంటే, నేను ఆ 420 హామీల గురించి నన్ను అడగొద్దంటే, నేను ఇచ్చిన గ్యారెంటీల గురించి నన్ను అడగొద్దంటే సింపుల్గా బట్టగాల్చి నేను కేసీఆర్ గారు ప్రభుత్వం మీద వేసేస్తా సాకుగా. ప్రభుత్వం దానికంటే ముందు నడవలేదా? అప్పుడు కేసీఆర్ గారు నడపలేదా? కోవిడ్ లాక్డౌన్ వచ్చినా కూడా మన రాష్ట్రంలో వ్యవసాయం ఆగలేదు. ఇతర రాష్ట్రాలకు మనం ధాన్యం పంపించినాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అశ్విన్ కుమార్ గారు తెలంగాణ ఇస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఉట్టిగానే అన్నారా? కేవలం అదొకటే కాదు, కోవిడ్ సమయంలో మనమందరం లాక్డౌన్ అయితే మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు అప్పుడు హుటాహుటిన ఫ్లైఓవర్లు నిర్మాణాలు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి రిబ్బన్ కటింగ్ చేసిన ఫ్లైఓవర్ కూడా అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేసిందే. ఫారెన్ నుంచి వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి మొన్న మిస్ వరల్డ్ చేశారు. సో ఫారెన్ నుంచి పెట్టుబడులు వస్తాయని చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. సో మన హైదరాబాద్ని ఒక స్టెప్ పైన ఉంచాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు అనుకోవచ్చు కదా మనం. మిస్ వరల్డ్ చేసిర్రండి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి చెప్పండి? ఫార్ములా ఈ మీద మీరు పడి దాన్ని క్యాన్సిల్ చేయించారు. దాని మీద అభియోగాలు వేసి కేసులు కూడా బుక్ చేసి వారి విచారణలు కూడా చేపిస్తున్నారు. దానికి ఒక 45 కోట్లు ఖర్చు అయినాయి. కానీ దానికోసం వచ్చిన రెవెన్యూ, నీల్సన్ సర్వే, ఈ మన వరల్డ్ వైడ్లోనే చాలా పాపులర్ సర్వే నీల్సన్ సర్వే వాళ్ళే 700 కోట్ల రెవెన్యూ బూస్ట్ అయింది, ఎకానమీ బూస్ట్ అయింది తెలంగాణ రాష్ట్రానికి ఫర్ కండక్టింగ్ ఫార్ములా. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద క్రికెటర్స్ ఇక్కడికి వస్తారండి. సచిన్ టెండూల్కర్ ఇక్కడికి వచ్చారు, శిఖర్ ధవన్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వచ్చే ఫ్లైట్ టికెట్ ఎకానమీయే, దేశానికైనా రాష్ట్రానికైనా. వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉన్నప్పుడు అది ఎకానమీయే. టికెట్స్ కానివ్వండి ఎకానమీయే, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి ఎకానమీయే, టూరిజం కానివ్వండి ఎకానమీయే. ఇవన్నీ కూడా అంటే ఎంతో మంది కూడా 190 దేశాలు ఆ స్పోర్ట్ని చూసినాయి ఇక్కడ. కేవలం అదొకటే కాదు, అదే సమయంలో 3-4 కంపెనీలు పెట్టుబడులు అనౌన్స్ చేసినాయి. అందులో ఒకటి కీలకంగా అమర్ రాజా బ్యాటరీస్. ఎందుకంటే పాయింట్ కేవలం ఒక కార్ రేస్ పెట్టడం కాదండి, తెలంగాణను ఈవీ క్యాపిటల్గా చేయాలని ఒక ప్రయత్నం. ఇన్ఫాక్ట్ లిథియంని మనము ఎట్లా ఈ దేశానికి తీసుకొని రాగలుగుతామా చిలే నుంచి, ఇట్లాంటి స్టడీస్ ఎక్స్ప్లోరేషన్స్ కూడా జరిగినాయి. సో కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, దాని మీద బురద చల్లడానికి ఖర్చు పెట్టిరు, 45 కోట్లు వృధా చేసిర్రు. ఇదా మీరు ట్రాన్స్ఫర్ చేసిన పైసలు ఇవాళ కూడా ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ దగ్గర ఉన్నాయి, బ్యాంక్ టు బ్యాంక్ అయింది. మీరు అవి రికవర్ చేసుకోలేదు. ఎందుకు? కేటీఆర్ గారిని విచారణ పేరు మీద ఇవన్నీ చేద్దామని. కానీ మీరు మిస్ వరల్డ్ చేసి ఖర్చు ప్రభుత్వమే పెట్టింది, అది తప్పు కాదంట. నంబర్ 1. పోనీ దాని నుంచి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయంటే ఇజ్జతమైన పరిస్థితి. మిస్ ఇంగ్లాండ్ ఏం మాట్లాడిందండి? ఆమె తప్పు మాట్లాడిందా ఒప్పు మాట్లాడిందా పక్కన పెడదాం. తప్పు మాట్లాడితే నువ్వు ఆమె మీద కేసు వేయాలి కదా, ముకద్దమా వేయాలి కదా. ఎందుకంటే తెలంగాణ సిగ్గుపోయిన పరిస్థితి కదా. ప్రపంచ స్థాయిలో ఆమె మిస్ ఇంగ్లాండ్ అయ్యి ఉండి ఆమె ఇక్కడికి వచ్చి నన్ను కొందరు కాంగ్రెస్ నాయకులు నాతో మిస్బిహేవ్ చేసిండ్రు అని వాళ్ళ ఈ అన్ని స్టేట్మెంట్స్ వస్తున్న క్రమంలో అసలు ఏం ఎంక్వైరీ నడిచింది, ఎందుకంత సైలెంట్ ఉన్నది? మీడియాలలో కూడా 2 కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు ఉన్నారు అని అన్నప్పుడు డెఫినెట్గా దాని మీద విచారణ జరగాలి కదా. ఇక్కడ ఫార్ములా రేస్కి ఏమో ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడలేరండి. ఎందుకు చెప్తాను? ఫార్ములా రేస్కి ప్రైజ్ ఇచ్చిన అతిథి ఎవరు? అనురాగ్ ఠాకూర్ గారు, అప్పుడు అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఇక గెస్ట్ల లాగా సచిన్ టెండూల్కర్ వచ్చిండ్రు, శిఖర్ ధవన్ వచ్చిండ్రు, రామ్ చరణ్ తేజ్ గారు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. మీకు మిస్ వరల్డ్కి అనుముల తిరుపతి రెడ్డి గారు శాల్వాలు కప్పుతారు,
ఫహీం ఖురేషి అంట ఒక గెస్టు, రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు. ఇది తేడా. దావోస్కి వెళ్ళి కూడా కంపెనీస్ తీసుకొస్తున్నారు, ఎంఓలు అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. కంపెనీస్ ఇక్కడ వస్తే నెక్స్ట్ ఇంకా ఉద్యోగాలు ఇవ్వడమే ఇంకా లేట్ ఉందని అంటున్నారు కదా. ఇది చూడండి, నిజంగానే దావోస్ నుంచి లక్షల కోట్లు వస్తే మరి మనని ఎవ్వడు నమ్ముతలేడు, నాకు ఎవ్వడు రూపాయి ఇస్తలేడు, నన్ను ఓసుకొని తిన్నా పైసలు లేవు, అసలు మమ్మల్ని చూడగానే ఉరికిపోతున్నారు, తెలంగాణ వాళ్ళని దొంగల్లాగా చూస్తున్నారు, అపాయింట్మెంటే ఇస్తలేరు మా ఢిల్లీ పెద్దలు. ఎందుకు మాట్లాడినావు మరి నువ్వు? అది నువ్వే అంటున్నావు, లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి, నేను తీసుకొని వస్తున్నా, ఎంఓయూల రూపంలో సంతకాలు పెట్టుకున్నా అని నువ్వే ప్రచారం చేస్తావు నీ ఫారెన్ టూర్ కోసం. కానీ నువ్వే మళ్ళీ నన్ను ఎవరు నమ్ముతలేరు, రాష్ట్రం దివాలా తీసిందనే పదం. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా, ఒక జార్ఖండ్, మనకంటే పెద్ద రిసోర్సెస్ లేవు, జార్ఖండ్ కూడా, ఆ రాష్ట్రం కూడా ఏనాడు నా రాష్ట్రం గలీజ్ది, నా రాష్ట్రం దివాలా తీసిందని అనలేదు. రేవంత్ రెడ్డి అన్నాడు. ఎంత చాతగానోనివి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి యూ హ్యావ్ గివెన్ అప్, నీతో పాలన చాతన కాదనేసే నువ్వు ఒప్పుకున్నట్టు పరిస్థితి. పోనీ ఆ డావోస్ నుంచి ఆ ఎంఓయూస్ అన్ని బూటకప్ ఎంఓయూస్, ఒకటి కూడా నిజమైంది కాదంట. గోధి ఇండియా ఎక్కడున్నా చూపెట్టండి, 5,000 కోట్లు ఏదో అన్నారు. వాల్ష్ కర్రా అదేదో 800 కోట్లు అన్నారు. ఎక్కడ పెట్టింది చెప్పండి? సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర దాటిపోయింది. ఉర్సా, ఈ కంపెనీలు అప్పుడే పుట్టుకొస్తాయండి. 2-3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో పోయినప్పుడే 2 నెలల్లో పుట్టుకొని వస్తాయి. సంవత్సరం ప్రచారం చేసుకుంటే సంవత్సరంన్నర దాటింది. రేవంత్ రెడ్డి గారి బ్రదర్ స్వచ్ఛ బయో అనే ఒక కంపెనీకి ఆయన ఓనర్. వీరు యూఎస్కి వెళ్ళినప్పుడు ఒప్పందం చేసుకుంటారు 1000 కోట్లు. ఇలా 2 ప్రశ్నలు. ఈయన అమెరికా దాకా పోయింది వాళ్ళ సొంత తమ్ముని కంపెనీతో చేసుకొని, అదేదో ఇంట్లోనే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే చేసుకో. అక్కడ దాకా అమెరికా దాకా పోయి ఎందుకు ప్రచారం? పోనీ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, అసలు రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి 1000 కోట్లు ఎడికెళ్ళి వచ్చినాయి అబ్బా, అంత సంపాదించిర్రా? లేదు, ఇవంతా కూడా హవాలా మనే. నువ్వు ఈడికెళ్ళి రుణమాఫీని పైసలు మిగలగొట్టి, రైతు బంధు పైసలు మిగలగొట్టి, నీ గ్యారంటీ నువ్వు హామీలు ఇచ్చిన పైసలు కాకుండా ఇవన్నీ కూడా హవాలాకు అటు పంపించి ఇట్లా కంపెనీలు పెట్టుబడులు తెస్తున్నాయని మీ చుట్టాలే, మీ అన్నదమ్ములే కంపెనీలలో తీసుకొని వచ్చి ఇక్కడ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఇదంతా కూడా ప్రకటనలా ఉత్తుత్తి కంపెనీలు, బోగస్ కంపెనీలు. 1-2 ప్రతి కంపెనీ ఏవైతే ఇవాళ అనౌన్స్ అవుతున్నాయో, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేసిన కంపెనీలు, కోకోకోలా కానివ్వండి, ఫాక్స్కాన్ కానివ్వండి, ఇవాళ నువ్వు ఏదైతే ఆఖరికి నిన్న మొన్న అయిన మలబార్ వాళ్ళది కూడా ప్లాంట్, అది కూడా మేము ఓపెనింగ్ చేసినాయి. కొత్తగా మీరు చేసింది ఏది లేదు. ఇంకోటి ఏంటిది, అమెజాన్ మేము తీసుకొని వచ్చినాం అంటే అమెజాన్ ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్, దాన్ని ఎక్స్పాన్షన్. ఇక అన్ని పోతే అదాని 12,400 కోట్లు, మేము బయట పెట్టేసరికి 100 కోట్లు నువ్వు తిరిగి ఇచ్చిన పరిస్థితి. ఆ 12,400 కోట్లు నువ్వు ఇక్కడ అవి ఇంకా కూడా క్యాన్సిల్ కాలేదు. సో ఏం ఉట్టి ప్రకటన, ఉట్టి ప్రచారం. అక్కడ ప్రచారం చేసుకోగానే విదేశీ యాత్రలో ఇక్కడ అందరూ కూడా లైన్ కట్టి ఎయిర్పోర్ట్ దగ్గర ముఖ్యమంత్రి గారు ఇవి తీసుకొని వచ్చారు. అందుకే చూడండి, ప్రచారం కోసం కాబట్టే ఐటీ శాఖ మంత్రి గారిని పోనివ్వకుండా ఈయన కూడా ఎంబడిపోతున్నాడు. నేను ఏదో సాధించినా శ్రీధర్ బాబు గారిని పని చేయనీయకుండా ఈయన కూడా తోకకపోతున్నాడు. పొయ్యి నిజంగా కూడా అదేదో చైన్ థియరీ అంట, న్యూక్లియర్ చైన్ థియరీ అని ఇదేదో మాట్లాడొస్తాడు. మళ్ళీ మేమంటే ఆయన మేము ఇంగ్లీష్ గురించి అంటలేమండి, నీ విజన్ గురించి మాట్లాడుతున్నాం. నీ దగ్గర విజన్ లేదు కాబట్టి తెలంగాణ ఇజ్జత్ పూర్తిగా ఆన్ మీడియా తీస్తున్నాడు. అట్లనే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో ఒక 2-3 వీక్స్ నుంచి చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది. సో కొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చాడో, కేటీఆర్ చెప్పడం వల్లే వచ్చాడు, వీళ్ళకు ఉంది. అసలు కేటీఆర్కి ఏం సంబంధం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? అసలు కేటీఆర్కి సంబంధం ఉందా లేదా అనేది ఏదైతే విచారణ జరుగుతుందో వాళ్ళు చెప్తారా, లేకపోతే మీడియా చెప్తుందా, లేకపోతే ఇప్పుడున్న జస్ట్ పొలిటీషియన్స్ చెప్తారా? నాకు ఇది ఇప్పటివరకు ఒక క్వశ్చన్ సార్. దేశంలో విచారణ చేసేది నంబర్ 1 ట్రయల్ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు చేస్తుంది, లేదు అని అంటే విచారణ సంస్థలు చేపడతారు. ఇప్పుడు అయితే మనకు కోర్టు రూపంలో ఎట్లా అంటే డాక్యుమెంట్స్ లేకుంటే ట్రయల్ అవుతున్నప్పుడు ఓపెన్గా తెలుస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 1 సంవత్సరం నుంచి నడుస్తున్న ఈ కేసులో ఏనాడైనా కోర్టుకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా, భుజంగరావు గారి మీద కేసు అయింది, రాధాకిషన్ గారి మీద కేసు అయింది, తిరుపతన్న మీద కేసు అయింది, ప్రణీత్ గారి మీద కేసు అయింది, వీళ్ళందరిది కోర్టులలో నుంచి బెయిల్లు తెచ్చుకున్నారు కదా. ఏదన్నా కోర్టు పేపర్స్లో ఇప్పటి వరకు ఒక్కసారన్నా కూడా కేటీఆర్ గారి పేరు పేపర్ మీద ఉందా? ఆన్ పేపర్ మీద లేదు, నంబర్ 1. నంబర్ 2, సిట్ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ నేమ్స్ వచ్చినాయి, కేటీఆర్ గారి పేరు వచ్చింది, వీళ్ళు చెప్పిన అఫీషియల్ గా చెప్పిన లేదు. కానీ గాంధీ భవన్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు
కొన్ని నెలల క్రితం కొండా సురేఖ గారు అని మంత్రి ఉన్నారు కదా, అవును సార్. కొండా సురేఖ గారు నోటిదులతోని నాగ చైతన్య అండ్ సమాంత విడాకులు జరిగింది కేటీఆర్ వల్లనే అనేసి అన్నారు. అది చాలా సిగ్గు తీసింది కాంగ్రెస్ పార్టీకి. జాతీయ స్థాయిలో ఒక మహిళ వారి ఫ్యామిలీ అవన్నీ కూడా ఏం జరిగినాయో మీరు దాన్ని రాజకీయంగా మాట్లాడడం ఏంటిది అని అందరు కూడా అని అది కోర్టుకు పోయిన పరిస్థితి. నాగార్జున గారు కోర్టు దాకా లాగిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదు, వాళ్ళ పాఠాలు నేర్చుకోలేదు. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ పేర్లు చెప్తున్నారు. అసలు ఆ హీరోయిన్స్ ఒకవేళ వాళ్ళకి అలాంటిది జరిగి ఉంటే వాళ్ళకి ఎంతసేపు సార్ అంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే హైయర్ అథారిటీస్తో ఇలాంటివి జరుగుతున్నాయి, మాకు ఇలాంటి హెరాస్మెంట్స్ అవుతున్నాయి అని చెప్పడం ఈజీ కదా వాళ్ళకి? అబ్సల్యూట్లీ. అసలు నిజంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఫోన్ ట్యాపింగ్ అవుతుందని? ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏదైనా ఒక మాల్వేర్ మన ఫోన్ డివైస్ లో ఉండాలి అంటే ఫోన్ ట్యాపింగ్ అవ్వాలి అంటే ఈ పెగాసిస్ నాకు తెలిసినంత వరకు ఈ పెగాసిస్ ఉంటేనే. సుప్రీంకోర్టు ఒక టెక్నికల్ కమిటీని పెట్టిందండి పెగాసిస్ విషయం మీద. ఒక టెక్నికల్ కమిటీని పెట్టి ఎవరికైతే అనుమానం ఉన్నదో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఆ టెక్నికల్ కమిటీకి ఈ డివైస్ ఇస్తే దాన్ని టెస్ట్ చేసి ఆ తర్వాత చెప్తారు దట్ మీ ఫోన్ ట్యాప్ అయిందని. ఇలా 29 ఫోన్లను అప్పుడు కేసు నడిచినప్పుడు పెగాసిస్ విషయం మీద 29 ఫోన్లను తీసుకొని టెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మరి మీరు అంటున్న సమాంత గారి ఫోన్ని మీరు టెస్ట్ చేసిర్రా? నాగ చైతన్య గారి ఫోన్ని మీరు టెస్ట్ చేసిర్రా? లేదు. రకుల్ ప్రీత్ సింగ్ అని ఊకే పేరు చెప్తారు, ఫోన్ టెస్ట్ చేసిర్రా? ఈషా రెబ్బా అని పేరు తీస్తున్నారు, హెబా పటేల్ ఏమేమో పేర్లు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చిన పేర్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా టెస్ట్ చేసిర్రా? నా ప్రశ్న ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్కి లిస్ట్ ఎట్లా వచ్చింది చెప్పండి? గాంధీ భవన్లో కూర్చొని ఈ పేర్లు ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక కోర్టు కేసు, ఇప్పుడు ఎవరి మీద బురద చల్లాలండి, బురద చల్లాలి, వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు వేయాలి, ఆరోపణ వేసిన తర్వాత వీళ్ళని నేను పగబట్టి జైలుకు పంపాలంటే, జైలుకు పోవాలంటే ఎవరికి సపోర్ట్ కావాలి? జడ్జిల సపోర్ట్ కావాలి. అందుకే జడ్జిల ఫోన్ ట్యాపింగ్ చేసిర్రంట అని అంటారు. అంత ఈజీయా సార్ ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే? అట్లా అనేసిండ్రు. నిజంగా కూడా జడ్జిల ఫోన్లు డివైస్లు తీసుకొని టెస్టింగ్ చేయలే ఇప్పటి వరకు. పలానా ఫోన్ జడ్జిది అయిందని జడ్జిలో చేసిర్రంట అనగానే జడ్జిలు కూడా మాది కూడా చేసిర్రా, జర్నలిస్టులు చేసిర్రంట అనేసి. ఇప్పుడు జర్నలిస్టులు చేసిర్రంట అంటే చాలా సపోర్ట్ చేసే జర్నలిస్ట్ ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈయనకి కూడా కేసీఆర్ మీద కసి ఉండాలి, వాళ్ళు కూడా తిట్టాలి. ఎవరు బెస్ట్ దీనికి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బెస్ట్ కదా, ఆయన పేరు కూడా పెట్టిండ్రు. ఎందుకంటే ఆయనే ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే కేసీఆర్ గారికి అగేన్స్ట్. సో ఆయన పేరు పెట్టేద్దాం, నా ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ అని ఆయన పేరు పెట్టారు. కానీ ప్రజలకు జడ్జిలది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయనది అంత పెద్ద మసాలా ఉండదు కదా. సినిమా వల్ల పేర్లు పెడదాం, సినిమా వల్ల పేర్లు పెడితే ప్రజల్లో బాగా పోతుంది. సినిమా వల్ల పేర్లు పెట్టారు, హీరోయిన్ల పేర్లు పెట్టారు. వై ఎందుకు మరి హీరోల పేర్లు ఎందుకు తీసుకోలేకపోతారు అంటే ఇక చెప్తున్నా కదా, ఇక నచ్చితే అవి కూడా వస్తాయి. అన్నీ అంటే క్యారెక్టర్ అసాసిన్ చేయాలి కదా. మన సమాజంలో ఒక పురుషుణ్ణి దెబ్బ కొట్టాలి అంటే మహిళను అటాచ్ చేస్తే క్యారెక్టర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఫార్ములా ఈ డ్యామేజ్ చేసిందా కేటీఆర్ గారిని? ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఛత్తీస్గఢ్ పవర్ కమిషన్ అని కేసీఆర్ గారి మీద కేసారు. ఏమైందండి? సుప్రీంకోర్టే జడ్జిని మార్చిన పరిస్థితి, ఆ జస్టిస్ని మార్చిన పరిస్థితి. ఆయన ఓవర్ యాక్షన్లో కేసీఆర్ గారి మీద మీడియాకు మాట్లాడారు, కవిత గారి గురించి ఉద్దేశించి మాట్లాడారు. సుప్రీంకోర్టు మార్చేసింది కదా ఆయనని. తర్వాత కాళేశ్వరం, కేసీఆర్ గారు పోయినరు, మొత్తం కాళేశ్వరం గురించి చెప్పారు. ఇలా కాళేశ్వరం కూడా ప్రజల్లోకి అల్టిమేట్గా కాళేశ్వరం కూలిపోవాలని కోరుకుంటున్నారు పొద్దున్న లేచి. కానీ థింగ్ ఏంటంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అండ్ కట్టేటప్పుడు అట్లా జరిగింది కాబట్టి ఈ రోజు ఈ 2 పిల్లలు కృంగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో వాస్తవం లేదంటారా? ఒకటి, నంబర్ 1, కాళేశ్వరం ఎంత పెద్దదండి, కేవలం ఒకటే పిల్లరా? లేదు. ఇంకోటి, దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణ స్టేజ్లోనే ఎన్నో అయినాయి. ఎస్ఎల్బిసి టనలే మాట్లాడుకుందాం. ఎస్ఎల్బిసి టనల్ ని ఆంబర్ రిపోర్టు చాలా స్పష్టంగా కూడా జేపీ వాళ్లకు చెప్పింది. ఇక్కడ మాయిస్ట్ ఉంది, హార్డ్ రాక్ ఉంది, వాటర్ సబ్స్టెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా రిస్కీ అనేది చెప్పింది. అందుకే అప్పటి ప్రభుత్వం ఆపేసింది. ఆయన చెప్పారు కూడా, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ చెప్పారు, ఏం మొదలు పెట్టిరా ఎస్ఎల్బిసి టనల్ మీరు, ఆ సురంగం ముందుకు పోయేటట్లేదు, వెనక్కి వచ్చేటట్లేదు, ఇట్లాంటి పరిస్థితి అని చెప్పారు. అదే జరిగింది. వాటర్ వస్తుంది, అది ఊరిపోతుంది, మళ్ళీ వెళ్ళినా కూడా వెనక్కి వచ్చే పరిస్థితులు ఉండవని తెలిసి కూడా ఆంబర్గ్ వాళ్ళు ఎవరినైతే స్టడీ చేయమని చెప్పారో జేపీ అసోసియేట్స్ వాళ్ళు, ఈ ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టర్స్కి ఇచ్చారో వాళ్ళ రిపోర్ట్లో దే హావ్ మెన్షన్డ్ ఇట్ ఇన్ రిటర్న్, మెన్షన్ ఉంది.
అయినా కూడా మీరు ముందుకు పోయినరు. 50 ప్రాణాలు పోతున్నాయండి. ఎందుకంటే వాళ్ళందరూ ఉరుకొచ్చారు బయటికి. సుమారు 8 పోయినాయి. ఇవాళకి కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చిరో లేదో మనకు తెలియదు. సో నా పాయింట్ ఏంటంటే దీని మీద ఎన్డీఎస్ఏ రాదు, దీని మీద ఎలాంటి విచారణ జరగదు. కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఇవన్నీ విచారణలు వదిలేసి ఇది మహిళలను పెట్టారు. కానీ ఒక్కటి ఆలోచించండి సిరి గారు, సమంత గారు ఉన్నారు. సమంత గారు ఇన్ఫ్యాక్ట్ మనకు చేనేతల కోసం అంబాసిడర్గా ఉండే. ఆమె వాస్తవానికి అడ్వర్టైజ్మెంట్లకు కోట్ల రూపాయలు ఆమెకు వస్తాయి. కానీ రూపాయి తీసుకోకుండా చేనేత వస్త్రాలను మన నేతన్నలను ప్రోత్సహించడానికి చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ గారు మహిళనే, ఇంకే హీరోయిన్ పేరు తీసుకున్న మహిళనే. నువ్వు కేటీఆర్ గారిని డ్యామేజ్ చేయడానికి వీళ్ళందరి పేర్లు జతగట్టి చేస్తున్నావు. కానీ ఇది మన తెలంగాణ సంస్కారమేనా? మనం మహిళలను ఉపయోగించుకుంటున్నామని అనిపిస్తలేదా? మహిళల భుజం మీద తుపాకీ పెట్టి నువ్వు రాజకీయంగా కొట్లాడుతున్నావు. నీ అధ్యక్షురాలు, నీ పార్టీ హెడ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ దెల్వాలే నీ పార్టీకి అతిపెద్ద మహిళ సోనియా గాంధీ గారు. మీ పార్టీలో ఇంకొక కీలక నాయకురాలు మహిళ ప్రియాంక గాంధీ గారు. ఏనాడైనా వాళ్ళ గురించి ఇట్లా మేము మాట్లాడలేదు కదా. నువ్వు మహిళలను అడ్డుపెట్టి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలి. నేను అనేది ఏంటంటే ఇవాళ వరకు మీరు అంటున్న సమంత గారైనా లేకుంటే XYZ రకుల్ ప్రీత్ గారైనా మా పేర్లు ఎందుకు దీంట్లో డ్రాగ్ చేస్తున్నారు అంటున్నారు. కానీ మా ఫోన్ ట్యాపింగ్ అయింది అని వాళ్ళు ఎందుకు వచ్చి కంప్లైంట్ చేస్తలేరు? అంత పొలిటీషియన్స్ కదా. మీరు చూడండి, మధ్యాహ్నం రఘునందన్ రావు గారు ఏందండి నన్ను పిలువరా విచారణకు, నేను కూడా బాధితున్నా అని చెప్పగానే సరే రండి మీరు కూడా రండి. డౌట్ తోనే అనుకుంటుందే తప్ప నిజంగా అయితే ఇవన్నీ అవ్వలేదు. ఇగోండి డౌట్సే అనుకుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇక్కడ. ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ 2019లో బీజేపీ ప్రభుత్వం అండి. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. కాంగ్రెస్ అప్పుడు ఏం ఆరోపణ చేసింది? బీజేపీ ప్రభుత్వం వాళ్ళు మా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని అప్పుడు 2019 ఆరోపణ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జైరామ్ ఠాకూర్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత సుక్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని, నేను పాతది కాదు, ఇది 1 నెల ముందు అసెంబ్లీలో నడుస్తుంది ఇది అక్కడ. ఇది హిమాచల్ ప్రదేశ్. ఇక ఇంకొక ప్రభుత్వం వాళ్ళది కర్ణాటకలో ఉన్నది. సిద్ధరామయ్య గారు ప్రతిపక్ష నేత 2021లో, అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా. ఇగోండి బీజేపీ నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది అని సిద్ధరామయ్య గారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కదా సిద్ధరామయ్య గారు. ఇగోండి 2025 2 నెలల క్రితం బీజేపీ వాళ్ళు సిద్ధరామయ్య గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే దేశం మొత్తం ఇది నడుస్తున్నది. కానీ ఇక్కడ ఈ హామీల గురించి మనం మాట్లాడొద్దు, డిక్లరేషన్ల గురించి మనం మాట్లాడొద్దు, గ్యారంటీల గురించి నన్ను అడగొద్దు, తెలంగాణలో ఈ పాలన గురించి నన్ను ఏది మాట్లాడొద్దు అని అంటే నేను ఫోన్ ట్యాపింగ్ని ముందుకు పెడితే డ్యామేజ్ చేయగలుగుతా, నా ప్రతిపక్షాల రాజకీయ కెరియర్ని నేను డ్యామేజ్ చేయగలుగుతా. ఇగోండి డైవర్షన్ పాలిటిక్స్ అంటారు మొత్తానికి. సింపుల్ అండి. ఇగోండి సుప్రీం కోర్ట్ పిక్డ్ ప్యానెల్ ఫైండ్స్ నో ప్రూఫ్ ఆఫ్ పెగాసిస్ ఇన్ 29 ఫోన్స్ టెక్నికల్ కమిటీకి పంపించాలి అనేసి. ఇక ఇది ఒక్కటి లాస్ట్ చెప్పి ఫోన్ ట్యాపింగ్ పెద్ద విషయం లేదని చెప్తూ ఇది ఒక్కటి కంక్లూడ్ చేస్తాం. ఐటీ మంత్రి, దేశ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో నిలబడి ఏమని అన్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం మొన్న ముసాయిదా కూడా ఇచ్చింది, ఇతర రాష్ట్రాలే కూడా మీరు చేసుకోవచ్చు భద్రత కోసం ఇవన్నీ అనేది. కానీ ఇది రివ్యూ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి హెడ్ చీఫ్ సెక్రటరీ. మరి మీరు ఇంతమంది మీద ఇవాళ విచారణ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవాళ వరకు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారినైనా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారినైనా ఒక్కసారి కూడా ఎందుకు విచారించలేదు? వాళ్ళని కేసులో పేరు కూడా ఎందుకు పెట్టి? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళని రిటైర్ అయిపోయినాక కూడా నువ్వు పదవుల్లో పెట్టినావు, వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఆయనను అప్పుడేమో తిట్టినావు, తెచ్చి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్పుడు ఆయనకి ఇచ్చినావు. శాంతకుమారి గారికి కూడా రిటైర్మెంట్ అయిపోయినాక పోస్ట్ హాలిడే ఇవాళ ఆమెకు కూడా పదవి ఇచ్చినావు. మరి ఇవాళ నువ్వు ఎందుకు పెట్టలేదు? ఇవాళ నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న ఈ రాజకీయ ఈ డైవర్షన్ పాలిటిక్స్కి మీడియా బలి కావద్దు. ఎందుకంటే మీడియాకి ఎథిక్స్ ఉంటాయి. మీడియా కనీసం ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నది ఇన్ఫర్మేషన్ అని ప్రభుత్వం ఇస్తే మీడియా బలైపోతుంది. ప్రభుత్వాలది ఏమున్నదంటే 5-6 సంవత్సరాలకు మారుతాయి, కానీ జర్నలిజం మారుతుందా? మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటే మీరు దీనికి స్టిక్ ఆన్ కావాలి. ఒక పెద్ద ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత, మీరు ఎంతో ఇన్వెస్ట్ చేసిన తర్వాత
మీరు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, నేను ఈ ప్రభుత్వం సంఖలో పనిచేయాలి, ఎందుకంటే అక్కడ మాకు చంద్రబాబు నాయుడు దగ్గర, ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి దగ్గర అని నువ్వు తమ్మునేల్స్ వేసి నేరుగా కేటీఆర్ గారి మీద పెట్టి మహిళల ఫోటోలు ఇవన్నీ పెట్టి చిల్లర తమ్మునేల్స్ ఇవి పెట్టినందుకే ఇవాళ మహా న్యూస్ మీద బరాబర్ తిరగబడ్డారు. అంటే ఇది కరెక్ట్ అంటారా? మీరు తిరగబడ్డ తర్వాత అంత జరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్ మంత్రి కూడా వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది జస్ట్ మేము నిరసన చేస్తున్నాం, నిరసన మాత్రమే, ఇది మేము తిరగబడితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదని చెప్పడం కరెక్ట్ అంటారా? మరి వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి డిలీట్ చేసిరు కదా, ఎందుకు ఇమీడియట్ గా డిలీట్ చేసిరు చెప్పండి. మేము ఇప్పుడు మమ్మల్ని న్యూస్ ఛానల్స్, ప్రతి పొలిటీషియన్ని న్యూస్ ఛానల్స్ బాధ్యత ఏంటండి? వార్తలు చూపిస్తాయి. నేను అల్టిమేట్గా పొలిటీషియన్ కంటే ముందు నేను మీడియా పర్సన్. ఐ డన్ మై డాక్టరేట్ ఇన్ జర్నలిజం. కానీ ఇవాళ మేము మాట్లాడితే ఏమైపోతుందంటే రాజకీయ నాయకులం మాట్లాడుతున్నామని. కానీ మేమేమంటున్నామంటే ఇక్కడ నిరంతరం తెలంగాణ మీద దాడి జరుగుతూ వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఏం తింటారు ఎవరికి తెలియదు. నేను ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తున్నానండి. మొన్న నాకు పేరు తీసుకోవాలని లేదు, ఉట్టిగా మార్కెట్ పెంచాలని లేదు, కానీ ఒక హైకోర్టు అడ్వకేట్ అంట ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ కేసీఆర్ గారు మొత్తం కూర్చొని ఫామ్లో కూర్చొని అన్ని మెషిన్లు వింటూ ఫోన్ ట్యాపింగ్. ఎవరికైనా బుద్ధి ఉందా? అసలు కేసీఆర్ గారిని కలిసిన వాళ్ళు, ఆ ఫామ్ చూసిన వాళ్ళు కనీసం ఒక టీవీ స్క్రీన్ కూడా ఉండదండి. ఎందుకంటే ఆయన టీవీ కూడా చూడడు. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఆయన రాజకీయము, సంక్షేమము, రైతులు ఏం జరుగుతుంది అని ఎవరు వచ్చినా అవి మాట్లాడుతూ ఉంటారు. ఏనాడు కూడా ఏ మెషిన్లు పెట్టుకొని అందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా 10 సంవత్సరాలు చేసిన వ్యక్తి. చాలా మంది అంటుంటారు కదా, మందు తాగుతూ ఉంటారు, ఆయన అసలు ఫామ్ హౌస్ కి అంకితం అవుతారు, రాష్ట్రం ఇంత తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడతాడు, కానీ రాష్ట్రం తీసుకొచ్చింది కూడా ఆయన కాదని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. అది మాట్లాడితేనే మీరు వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు కదా, అది మాట్లాడితేనే వాళ్ళ వ్యూవర్షిప్ పెరుగుతుంది కదా. అది కాకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు ఈ కూర్చునే ఇది చెప్పేవాళ్ళు వాళ్ళు తాగుతారో లేదో ఎవరికి తెలియదు. అది చెప్పడానికి మేము ఇక్కడ కూడా లేము, ఎందుకంటే మా రాజకీయం అది కాదు. ఇప్పుడు పలానా ఒకడు మొన్న గజలకాంతం అనేటోడు ఎవడో ప్రెస్ మీట్ పెట్టిండు. ఇప్పుడు వాని గురించి మాట్లాడితే మాకు టైం వేస్ట్. వాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మేమెందుకు వానికి మైలేజ్ ఇవ్వాలని అనుకుంటాం చెప్పండి. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, వానికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చిందండి 2014. తర్వాత వాడు సీన్లోనే లేడు, రాజకీయంలోనే లేడు. 16-17 ఎప్పుడో డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో దొరికిండు. న్యూస్లలో ఉన్నది, లైవ్లో పోలీసులు. దొరికిన తర్వాత మళ్ళీ ఏదో కాంట్రాక్ట్లు చేసుకోవాలనో బీఆర్ఎస్ దారిన పట్టే ప్రయత్నం చేసిండు. హుజురాబాద్లో ఎక్కడ ప్రచారం చేసిండో చూడండి, పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నువ్వు కాంగ్రెస్ అయి ఉంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఎందుకు ప్రచారం చేసినావు అక్కడనే అర్థమైపోతుంది కదా. తర్వాత మొన్న లేటెస్ట్గా మళ్ళా ఏదో రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ ఏదో కేసు వచ్చింది, హరితహారం మొక్కలు ఏదో చేస్తాను అదే కేసు వచ్చింది. మళ్ళా వివేక్ గారికి మంత్రి పదవి వస్తుంది అనగానే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సొంత కాంగ్రెస్ వాడు అయి ఉంటే కొట్లాడుతుండే, కనీసం వాడు వాళ్ళ మంత్రి మీదే ప్రెస్ మీట్లు పెట్టబట్టే. తర్వాత ఇవాళ వచ్చి ఎందుకు రేవంత్ రెడ్డి ఏదైనా పదవిస్తాడా అనేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు వానికి ఏం కౌంటర్ ఇవ్వమంటారు చెప్పండి మాకు. ఇప్పుడు ఇంతసేపు నేను 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వానికి మార్కెట్ అంత సీన్ లేదు. ఇట్లా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మహా న్యూస్ వంశీ ఉన్నాడు. హూ ఇస్ మహా న్యూస్ వంశీ? హైదరాబాద్ లో ఉన్న అందరు తెలంగాణ జర్నలిస్టులకు తెలుసు వంశీ అనేటోడు, అందరికీ తెలుసు. ఏపీ ఎన్జిఓస్ మీటింగ్ లో ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అని పెడితే ఆ వేదిక మీద ఉన్నాడు ఈ వంశీ అనేటోడు. ఇలా మళ్ళీ అదే కక్కుతున్నాడు. మేము అనేది ఏంటంటే, నువ్వు న్యూస్ చేయ బ్రదర్, న్యూస్ చేసే వరకు మేము ఏమీ మా ఇష్యూ ఉండదు. కానీ ఎన్నోసార్లు కూడా కేటీఆర్ గారిది ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఎలక్షన్స్ ఉండే కదా మొన్న, జనరల్ ఎలక్షన్స్. కేసీఆర్ గారు లాంటి కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చుకొని అడ్వర్టైజ్మెంట్లు చేపించి అన్ని ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్ పంపించారు. దాన్ని మేము హైకోర్టుకు పోయినాం. కించపరుస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మేము కూడా సోనియా గాంధీ గారిని తెచ్చి ఆమెలాగా కనబడే ఒక ఫారినర్ని తెచ్చి అడ్వర్టైజ్మెంట్స్ అట్లాంటి దిగజారుడు రాజకీయం చేయవచ్చా? చేసారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీటిని అన్నిటిని ఆపించేయండి. కానీ వాస్తవం ఏంటంటే చాలా మీడియా ఛానల్స్ ఆపలేదు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ప్లే చేసారు అడ్వర్టైజ్మెంట్స్ని. అలాగే కేటీఆర్ గారు కూడా ఎన్నోసార్లు లీగల్ నోటీసులు ఇచ్చారు, లాభం లేకుండే. ఇవాళ కొందరు వెళ్ళినారు. అందుకే మేము అనేది ఏంటంటే, అది నిరసన మాత్రమే, దాడి కాదు అని ఎందుకు అంటున్నామంటే, బీఆర్ఎస్ గురించి తెలిసిన వాళ్ళు, బీఆర్ఎస్ చరిత్ర గురించి, ఉద్యమ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు మిలియన్ మార్క్స్ని గుర్తు చేసుకున్నా, సాగరహారంని గుర్తు చేసుకున్నా అట్లాంటిది మళ్ళీ జరుగుతాయి. మీరు అంటున్నట్టు దాడే జరిగితే మహా న్యూస్ అనేది
అంటే ఇప్పుడు ఏదైతే అది జరిగిందో మీరు దాన్ని ప్రోత్సహిస్తారా? ఇంకా ముందు ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు ఇలాంటివి చేస్తారని మీరు వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ అని కాదండి, మేము పని కట్టుకొని మాకు అది మా పని కాదు. కానీ నేను ఎగ్జాక్ట్లీ యాజ్ ఎ జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, మాకంటే ముందు మీరే కాల్ ఫర్ చేయండి. ఇప్పుడు మమ్మల్ని పొద్దున్న లేసి ఈ పొలిటీషియన్ ఇట్లా ఈ పొలిటీషియన్ అట్లా అని మనం న్యూస్ చేస్తుంటాం కదా. ఒక్క ఛాన్స్ దొరికితే మేము మా కెరియర్స్ ఫినిష్ అండి కదా. వదులుతారా? ఇవాళ రేవంత్ రెడ్డి వదలడు, మీడియా కూడా వదలదు. దొరికిండ్రా వీడు, ఇప్పుడు వీడిని ఖతం చేసేయాలి, ఇవాళ ఉరి తీసేయాలి. అది తప్ప ఒప్ప తర్వాత కోర్టులో శిక్ష పడుతుందా లేదా తెలియదు. మనం మీడియా ట్రయల్ ఇవాళ వీడు నేరస్తుడు, వీడు చాలా ఘోరమైన వ్యక్తి అని ఇవాళ ప్రతి పొలిటీషియన్ని మనం మీడియా చేస్తాం కదా. మరి మీడియానే తప్పు చేసినప్పుడు ఎవరు తప్పు పట్టాలి సిరి గారు? ఎవరు తప్పు పట్టాలి చెప్పండి. ఇప్పుడు చాలా వరకు కొన్ని మీడియా ఛానల్స్ ఏమైపోయినాయంటే పార్టీస్కి అమ్ముడు పోయాలని నేను మాట్లాడద్దు, కానీ అదే జరుగుతుంది. పార్టీస్కి వాళ్ళు స్టాండ్ తీసుకొని జస్ట్ ఏంటంటే ఆ కండు ఒకటి కప్పుకోవట్లేదు, కానీ వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా యాజ్ ఎ జర్నలిస్ట్ యాజ్ ఎ యాంకర్ నేను చాలా వరకు చూస్తున్నా, వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు స్టాండ్ తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు మాటల దాకా వెళ్ళిపోతున్నారు, చట్టసభల్లోకే వచ్చేసారు కదా. చింతపండు నవీన్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజల ఐక్యూని తగ్గించిండండి. నా బాధ ఏంటంటే ఇప్పుడు మేము ఇవన్నీ పేపర్లో పట్టుకుంటున్నాం, మమ్మల్ని పొద్దున్న లేచి మేము ఫేక్ న్యూస్ ఇవేవని చెప్తున్నాం, మేము ఆధారాలు చూపిస్తాం, ఇవన్నీ మాట్లాడుతుంటాం. 1,00,000 కోట్ల అవినీతి అని కాళేశ్వరం మీద పడ్డారు. అసలు ఖర్చే అంత కాలేదు. అండ్ ఇంకోటి చెప్తాను, అవినీతి అని అంటే ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచిరు కదా విచారణ, ఈటల గారిని పిలిచిరు కదా. ఎందుకు? వాళ్ళిద్దరు కూడా ఆ మినిస్టీరియల్ సబ్ కమిటీలో మెంబర్స్ కాబట్టి. తుమ్మల గారిని ఎందుకు పిలవలేదు? మరి తుమ్మల గారు కూడా అందులో మెంబర్ కదా, నంబర్ 1. పొంగులేటి గారు కూడా ఒక కాంట్రాక్టరే కదా. వారికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ అప్పుడు వచ్చింది కదా. మరి వారిని కూడా విచారణకు పిలవలేదు ఎందుకు? కాంగ్రెస్లో ఉన్నారా? ఇద్దరు కూడా కాంగ్రెస్ మంత్రులు కాబట్టే కదా. సో ఈ నిజాలు మనం చెప్పాలి కదా ప్రజల్లోకి. కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని పట్టుకొని బాతాల పోషెట్టి మళ్ళా పాత చరిత్ర నాకు గుర్తు చేయాలని లేదు, కానీ ఒక్క మీడియా సంస్థనన్నా ఈ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ అప్పటి మీడియా ఆర్గనైజేషన్ అయినా కూడా ప్రెస్ కౌన్సిల్ మన దగ్గర ఉండుంటే వాళ్ళు కనీసం అయ్యా నువ్వు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇదే కవిత గారిని తైతక్క. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి విచారణ చేస్తున్నప్పుడు, ఇక్కడ బీఆర్కే భవన్లో చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఎందుకు అందరి సమక్షంలో ఓపెన్ కోర్టులో ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్ని సీక్రెట్స్ ఏమి ఉన్నాయి, ఆయన అంత భయపడుతున్నాడా అని చెప్పేసి మాట్లాడు. మరి నిజంగానే ఎందుకు అందరిని ఫేస్ చేయలేకపోయారు అప్పుడు? మరి ఎందుకు అందరి ముందు మాట్లాడలేకపోయారు? కేసీఆర్ గారు ఏమన్నా అన్నారా ఓపెన్ కోర్టులో నేను మాట్లాడను, అంటే నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను, సో నాకు ఫేస్ టు ఫేస్ కావాలి అని చెప్పేసి అది మీడియాలో వచ్చింది కదా మనకి. నేను ఇప్పుడు మీడియాలో వచ్చిందని నేను నమ్మేటట్లు లేనండి, ఎందుకంటే నాకు తెలిసి అయితే కేసీఆర్ గారు అట్లా అన్నారు. కేసీఆర్ గారు అల్టిమేట్గా ఎంక్వైరీ చేసేది జస్టిస్ ఘోష్ గారు. ఎంక్వైరీ ఎవరిని చేస్తున్నారు? కేసీఆర్ గారిని. వాళ్ళిద్దరు కూర్చున్నారు. సో ఇంకెవరి ముందు కావాలనో అది ఘోష్ గారిని చెప్పమని చెప్పండి. ఇంకోటి చెప్తాను మీకు, ఘోష్ గారు చెప్పకపోయినా కూడా మనం ఆ రోజంతా కూడా చూసినాం. ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసీఆర్ గారు, చెమటలు పడ్డ కేటీఆర్ గారు, ఇప్పటి వరకు 100 ప్రశ్నలు అంట, వీటికి చెప్పలేకపోయినట. ఎట్లా తెలుస్తుందో మనకు 19 క్వశ్చన్స్ 119 క్వశ్చన్స్ 4.5 గంటలు అని చెప్పేసి. సో నీళ్లు తాగినరు, చెమటలు మింగినరు, ఎన్నెందో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దాని బేసిస్గా నేను చెప్పట్లేదు. అల్టిమేట్గా మేమైతే విచారణ కోఆపరేట్ చేసినాం. మేము ఎక్కడ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఈడీ వస్తాయండి నోటీసులు, అప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? రాజ్ భవన్ దగ్గర ధర్నా చేస్తుంది, ఈడీ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తుంది. మేము అట్లా చేయలేదు కదా. మేము ఎక్కడ కూడా ఎప్పుడు ఆపలేదు. కేటీఆర్ గారు విచారణ అన్నప్పుడు కొందరం ముఖ్య నాయకులం వెంబడి వెళ్తాం, మళ్ళీ వస్తాం. మా నాయకుడు కాబట్టి సపోర్ట్కి వెళ్తాం, కానీ ఏనాడు ధర్నాలు చేయలేదు. సేమ్ కేసీఆర్ గారు విచారణకి వెళ్ళినాం, సపోర్ట్ అందరం వచ్చినాం, అక్కడనే కూర్చున్నాం. ఆల్ ఎమ్మెల్యేస్ అక్కడ కూర్చున్నారు, ఎక్స్ఎమ్మెల్యేస్ అక్కడ కూర్చున్నారు, మళ్ళీ వచ్చేసినాం. అంత కోఆపరేట్ చేస్తున్నాం కదా. నిజంగానే ఇప్పుడు పార్టీలో చీలికలు అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కవిత గారు ఎప్పుడైతే కేసీఆర్ పక్కన మా నాన్న పక్కన దయ్యాలు చేరినాయి అని చెప్పేసిన ఆ ఒక్క మాట ఈరోజు ఎన్నో ప్రశ్నలకి దారితీస్తుంది, ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన మాట అది. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? చాట్లో వచ్చిన ప్రకారంగా ఏంటంటే వాళ్ళందరూ కూడా నన్ను ఓడగొట్టినరు అన్నట్టు అన్నారు. సో ఆ వాళ్ళు అంటే ఎవరెవరు? ప్రశాంత్ రెడ్డి గారిని అన్నారా, జీవన్ రెడ్డి గారిని అన్నారా, షకీల్ గారిని అన్నారా, లేదు పోచారం గారిని అన్నారా,
ఈ గంప గోవర్ధన్ గారిని అన్నారా, ఎంతమందిని అన్నారో మనకు తెలియదు, ఆ క్లారిటీ లేదు. కానీ 6 సంవత్సరాల తర్వాత మీరు ఇవాళ మాట్లాడేసరికి వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతారు కదా. వాళ్ళందరితోని మీరు ఈ 6 సంవత్సరాలు కూడా ట్రావెల్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినరు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళు పార్టీ నాయకులే వాళ్ళందరూ. మరి వాళ్ళందరూ ఓడగొట్టినరా తెలీదు, క్వశ్చన్ మార్క్. ఆ స్టేట్మెంట్కి క్వశ్చన్ మార్క్. ఇంకొకటి, బీజేపీ విషయం మీద ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి, పార్టీలో ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే, అంటే ఒక బహిరంగ సభ జరగాలనన్నా, పార్టీకి ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలనన్నా, లేదు పార్టీ ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలన్నా, ఆర్ మీరు అంటున్న ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? కేసీఆర్ గారు. మరి ఇవాళటి వరకు కేసీఆర్ గారు ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ మీద తగ్గినట్టయితే లేదు. వారు మాట్లాడిన ఆ సభలో కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడారు. ముందు కూడా అసలు మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి మీద పోరాడినంత ఇంకెవరు పోడలేదు. ఇవాళ చూడండి, మీరు రేవంత్ రెడ్డి గారిని చూడండి. మేమైతే మోదీ గారు వస్తే ఎస్ బాజాబ్తా, ఎందుకంటే 2 సైడ్స్ ఉంటాయండి. ఒకటి ఫైట్ చేసే క్లియర్ సైడ్ ఉంటుంది, డిస్కషన్స్ అయ్యేటి ఉంటాయి. మోదీ గారు మాకు అన్యాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, మీరు మమ్మల్ని ఎయిర్పోర్ట్కి వచ్చి వెల్కమ్ చెప్పాలి, ఇవన్నీ అంటే నథింగ్ డూయింగ్. నువ్వు ఒక్కసారి ఆ భారత్ బయోటెక్ వచ్చినప్పుడు అవసరం లేదు ముఖ్యమంత్రి అని అన్నప్పుడు మేము ఇక పోవడం మానేసినాం. మాది క్లియర్ యుద్ధం ఉండే, గవర్నర్ గారిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని డిస్టర్బ్ చేసిరు. ఇవాళ కూడా మేము పోరాటం చేస్తున్నాం. మేము సింపుల్ ఒకటి చెప్తామండి, కేసీఆర్ గారు కుమార్తెని భారతీయ జనతా పార్టీ జైలుకు పంపించిందండి. కేటీఆర్ గారి మీద మొన్ననే కదా ఈడీ ఇన్వెస్టిగేషన్. ఈడీ ఎవరు? కేంద్ర ప్రభుత్వం కిందనే ఉంటుంది. ఇవాళ బీజేపీ నాయకులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ గారి మీద ఇవ్వాలి ఫోన్ ట్యాపింగ్ లో అని అంటున్నారు. బీజేపీతో మేము ఉన్నామా? కానీ అదే రేవంత్ రెడ్డి గారి మీద ఆర్ఆర్ ట్యాక్స్ అని మోదీ గారు ఆరోపణ చేశారు. అయిందా విచారణ? ఈటల రాజేందర్ గారు ఒక మంత్రి గారి సతీమణి కమిషన్ తీసుకుంటుంది అని అన్నారు. అయిందా బీజేపీ విచారణ ఏదన్నా? కేంద్రం ఎస్ఎల్బీసీ టనల్లో ప్రాణాలు పోయినాయి, అయినా కేంద్ర సంస్థలు ఎవరన్నా వచ్చి విచారణ చేపట్టిర్రా? ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు శోధా కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి గారు బావమర్దికి 1000 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిరని అన్నారు, అయినా విచారణ జరిగిందా? ఇలా బీజేపీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది చెప్పండి? అది సేమ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే కవిత గారు బయటికి రావడానికి కారణం కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది బీజేపీ అని కాకుండా, రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈ విడుదల జరిగిందని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. దీనికి మొత్తంగా కూడా వెనకాల నుంచి వెళ్ళి బీజేపీ నడిపిస్తుంది రేవంత్ తోని అని చెప్పేసి ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ బెయిల్ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది ఏంటి? ఎందుకంటే చాలా క్వశ్చన్స్ సార్. ఎప్పుడైతే కవిత గారు ఆ క్వశ్చన్ అంటే ఆ మాట మాట్లాడారో, కవిత గారు బయటకు వచ్చేస్తున్నారు, పార్టీ చీలిపోతుంది, జాగృతికి తెలంగాణ అని చెప్పేసి కవిత గారు పార్టీ పెడుతున్నారు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు కవిత గారిని వచ్చి ఎవరు పలకరించలేదు, ఎవరు ఆదుకోలేదని చెప్పేసి కొన్ని మాటలు బయటికి వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మరి పార్టీ నిజంగానే చీలిపోయే అవకాశం ఉందంటారా? ఒకటి సుమారు 6 నెలలు ఎన్నో నెలలు ఉన్నారు కదా కవిత గారు. అవును సార్. సో ఎన్ని సంవత్సరాలు ఉంటే ఖుషి అవుతారు రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు? అసలు బెయిల్ వచ్చింది ఎట్లొచ్చింది? లీగల్గా వచ్చింది. ఎందుకు వచ్చింది? వీరికంటే పైన ఉన్న నంబర్స్ అక్యూజ్డ్ ఎవరైతున్నారో, సిసోడియా గారికి, సత్యేంద్ర జైన్, రకరకాల పేర్లు ఉన్నాయి కదా, కేజ్రీవాల్, అందరికి వచ్చినాయి బెయిల్. అందరు సరెండర్ అయినట్ట, సిసోడియా సరెండర్ అయినట్ట, కేజ్రీవాల్ సరెండర్ అయినట్ట. వాళ్ళైతే ఎన్నికల్లో పోటీ చేసిరుగా బీజేపీకి ఇలా. సో చెప్పే వాదన రూపాయికి 2 వైపులు ఉంటుంది అన్నట్టు, అది మనం ఎట్లా అనువాదం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. పోనీ బెయిల్ వచ్చినాక ఇవాళ కూడా చూస్తున్నారు కదండి, ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది అనే స్టాండ్ మీద మేము ఉన్నాం, మేము కొట్లాడుతున్నాం దాని మీద. ఇప్పుడు బనకచర్లనే ఉన్నది. ఎవరు మాట్లాడారండి? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరా? హరీష్ రావు గారు కదా మాట్లాడింది. కేంద్రాన్ని నిలదీసింది, ఒత్తిడి పెట్టింది మేము కదా. ఒత్తిడి పెట్టినందుకే నువ్వు కనీసం ఆ రాని పవర్ పాయింట్ ఏదో ప్రయత్నం చేసి దేవాదుల ఏ బేసింగ్లో వస్తుంది, బనకచర్ల ఎక్కడ కడుతున్నావు, నీకు అప్పటి వరకు కూడా తెలియదు. అంత ఓపెన్గా అంత ట్రోల్ అయినావు నువ్వు. సో మేము ఒకటే చెప్తున్నామండి, కవిత గారు ఇవాళ కూడా మా ఇంటి ఆడబిడ్డరు గారు. మాకు డెఫినెట్గా కూడా అంటే ఇవన్నీ నిర్ణయాలు కూడా కేసీఆర్ గారు తీసుకుంటారు, కానీ చీలికలు అనేటివి అయితే లేనే లేదు. మేము డెఫినెట్గా ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్నాం. అప్పుడు ఉద్యమ పార్టీగా కూడా కొట్లాడిందే, ఇవాళ కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కవిత గారు వారు రోడ్డు మీద పడి వారు కొట్లాడుతున్నారు. పబ్లిక్ ఇష్యూస్ డెఫినెట్గా వారికి పూర్తి రైట్ ఉన్నది. లెటర్ రాసిన దాని అది ఎట్లొచ్చిందో ఎవరికి కూడా తెలియదు బయటికి. కానీ ఇవాళ ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు పక్కన
ఎవరున్నారు, ఎట్లాంటి వారు ఉన్నారు అనేది పూర్తి అవగాహన కేసీఆర్ గారికి ఉన్నది. డెఫినెట్గా కేసీఆర్ గారు అందరినీ కూడా అసెస్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది మనం ఆరోపణలు వేయడము ఇవి అది కరెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎంతోమంది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇవాళ ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగున్నప్పుడు కేసీఆర్ పొద్దుటి నుంచి రాత్రి వరకు కేసీఆర్ గారి దగ్గర ఉండే. మంత్రిగా ఉన్నప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా ఉంటుండే. రకరకాల వాళ్ళు బాల్క సుమన్ గారు ఒక పీరియడ్ అప్పుడు ఉంటుండే. సో అట్లా పట్టుకొని ఐ డోంట్ థింక్ అక్కడ ఎవరు ఉన్నారు. కేసీఆర్ గారు డెఫినెట్గా అసెస్ చేయగలుగుతారు. అంత ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారికి ఉంది. ఆ విషయంలో మాకు పూర్తి ఏమాత్రం కూడా అసలు డౌట్ లేదు. ఏదైతే ఒక మీడియా మీద దాడి జరిగినప్పుడు చాలా మంది కేంద్ర సహాయక మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారు వచ్చి అక్కడ ఆ మీడియాని చూడడం, ఆఫీస్కి వెళ్ళి చూడడం, అండ్ తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్న వట్టి విక్రమార్క గారు వెళ్ళి మాట్లాడడం, ఇంత ఫాస్ట్గా జరిగింది. వెళ్ళి మాట్లాడారు, అన్నీ అయిపోయాయి. కానీ వేరే ఏదైతే పాషమైలారంలో ఒక రియాక్టర్ పేలి అక్కడ అంతమంది చనిపోతే ఎందుకు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేకపోయారంటారు? అసలు ఏం జరుగుతుందంటారు మరి రాష్ట్రంలో? మొదటి అది ఒకటే ఎపిసోడ్ కాదండి. ఖమ్మంలో వరదలు వచ్చినాయి. అవును సార్. ఒక కుటుంబం ఒక సుమారు 12-13 మంది చిక్కిపోయి ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ వరదలు రాత్రంతా ఉండేవాళ్ళు. హెలికాప్టర్లు వస్తాయని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కేంద్రం ఇచ్చిన లేఖ ప్రకారం మిలిటరీ ఐఏఎఫ్ వాళ్ళవి కూడా హెలికాప్టర్ సిద్ధంగా ఉన్నాయి. కానీ మన దగ్గర కాంగ్రెస్ మంత్రులు ఎంత హెలికాప్టర్లు ఉపయోగించుకుంటారో ఆ రోజు ఒక్క హెలికాప్టర్ కూడా వెళ్ళలేదు. ప్రభుత్వం కాపాడలేదు. సుబాన్ అనే ఒక డ్రైవర్ జేసీబీ తీసుకొని పోయి వాళ్ళని కాపాడాడు 26 గంటల తర్వాత. అది నంబర్ 1. నంబర్ 2 ఎస్ఎల్బీసీ టనల్. ఎస్ఎల్బీసీ టనల్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే ఉన్నారు. కానీ ఎస్ఎల్బీసీ టనల్ అది జరిగింది. అది డెఫినెట్గా అది ప్రమాదం కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదమే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు, మేము చేస్తున్నాం, ఇది ఆయన ఖాతాలోనే పడాలి అన్నట్టుగా నంబర్ 1 స్టార్ట్ చేసింది కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, దాన్ని ఇనిషియేట్ చేసింది. ఆ తర్వాత ఇనిషియేట్ చేసింది కాబట్టి మేము మీలాగా కూలిపోవాలి, కూలేశ్వరం కావాలి, అక్కడికే ఆగిపోవాలి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉన్నదండి, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కట్టిరు కాబట్టి మేము దాన్ని ఇంక వదిలేస్తాం, పడవన పెడతామని అనుకుంటామా? కాదు కదా. దాని తర్వాత ఈటల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి అయినా ఏం మెరుగుదిద్దులు చేయాలి, ఏం అంబులెన్స్లు కావాలి, ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఇది. హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి అయినాక ఇంకేం బ్లాక్లు చేయాలి, ఇంకెన్ని నిర్మాణాలు చేయాలని అట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉన్నదాన్ని ఎప్పుడు కూలిపోతుందా అని కాదు, నువ్వు కూడా వచ్చి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయి. హైదరాబాద్ అనే నగరం మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మంచి చేసిండు అని చెప్తాం. అట్లా మేము కూడా వచ్చి ఇంకెక్కువ సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు ఇవాళ? అంబేద్కర్ విగ్రహం దానికి మేము చెయ్యం, మెయింటెనెన్స్ చెయ్యం. సెక్రటేరియట్ ఏదన్నా చిన్నగా అవ్వగానే ఇల్లు కూడా మనం మెయింటెనెన్స్ చేస్తాం కదండి. మనకున్న చిన్న ఇల్లు కూడా మనం ఒక్కసారి కట్టేసినాం, అయిపోయింది, మన పని అయిపోయింది, అట్లనే ఉందామని అనుకుంటామా? రోజు ఎందుకు జాడు కొడతాం? రోజు బూసు కనబడితే ఎందుకు? రోజు ఎందుకు మాపింగ్ ఎందుకు చేస్తాం? ఇల్లు ఎందుకు సాఫ్ ఎందుకు ఉంచుకుంటాం? మెయింటెనెన్స్ కదా. సో ఆ మెయింటెనెన్స్ కూడా నువ్వు ఇవాళ చెయ్యకుండా ఒక పిల్లర్ కాగానే ఇక మొత్తం కూలిపోయింది ఇంకా కూలిపోవాలి అని కోరుకునే వ్యక్తి నువ్వు తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు కదా. నీ నోట్లకెళ్ళి వచ్చేసింది కూడా, తెలంగాణ దివాలా తీసింది అని నీ నోట్లకెళ్ళే వచ్చింది. సో ఇంత కక్షపూరితంగా ఈ సంవత్సరంన్నర, ఇంకో 3.5 సంవత్సరాలు ఏమేమి దౌర్భాగ్యాలు మనం చూడాలనో మనకు తెలియదు. సో కమింగ్ టు ద పాయింట్, నువ్వు ఎస్ఎల్బీసీ టనల్ మీరు తర్వాత లేటుగా పోయినరు, మీ ప్రమాదం వల్ల అది జరిగింది. గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఎంత లేట్గా రియాక్ట్ అయింది. ఇక్కడనే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. మీరు ఏం చెప్తారు? మేము ఇక్కడనే ఉన్నాం, ఆ ప్యాలెస్లోనే ఉన్నాం. మరి రీచ్ అవుట్ గారు మీరు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళినప్పుడు రకరకాలుగా, ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు చెప్తున్నారు మాకు ఫైర్ ఇంజిన్ లేటుగా వచ్చింది, వాటర్ కూడా లేవని వాళ్ళు మాట్లాడేటి ఎన్నో కూడా ఉన్నాయి. కానీ అదే రోజు మీరు అదే ఏరియాలో అక్కడనే ఫలక్నుమా మిస్ వరల్డ్ డిన్నర్ కోసం పోయినారు. మిస్ వరల్డ్ డిన్నర్ మీకు ఇంపార్టెంట్, కానీ గుల్జార్ హౌస్కి మాత్రం మీకు డిలే అవుతుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా ప్రధానమంత్రి గారు ముందు రియాక్ట్ అయినారండి, ఎక్స్గ్రేషియా అవి అనౌన్స్ చేశారు. మీరు నెక్స్ట్ డే నిన్న పోయినరు, అంటే సుమారు 26-28 గంటల తర్వాత మీరు రియాక్ట్ అయిన పరిస్థితి.
బీజేపీ వాళ్ళు కూడా మీరు అన్నట్టు బండి సంజయ్ గారు అయినా, ఎందుకంటే ఎంఓఎస్ హోమ్ అని అన్నప్పుడు మీ కింద రకరకాల డిఆర్ఎఫ్ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ మీకు ఎన్నో ఉంటాయి. మీరు కూడా ఈ సిచ్యువేషన్ని తెలుసుకుంటే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. ఎందుకంటే అసలు నంబర్ ఏంటిది 143 అని చెప్తున్నారు. ఇప్పుడు నంబర్ చెప్పడం ఆపేసారు. మనకు నిన్నటికి 37 మృత్యుల సంఖ్య అని చెప్పారు. తర్వాత నంబర్ అఫీషియల్లీ 42 మెంబర్స్ చనిపోయారు. అంటే బాడీస్ దొరికినాయి మాత్రం 8 or 9 దొరికాయి. ఇంకా శిథిలాల కిందనే ఉన్నాయి. అండ్ యాక్చువల్ టోటల్ నంబర్స్ మిస్సింగ్ ఎంత 150 అని చెప్పేసారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? డిఫరెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేయాలి. ఏదైతే రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయో అవన్నీ దిగి వాళ్ళందరూ కూడా అక్కడ ప్రయారిటీగా తీసుకోవాలి. అలా అందుకే కదా అన్ఫార్చునేట్గా మనకి ఇవాళ వరకు కూడా ఎస్ఎల్బీసీలో మీరు చేసిన కంటిన్యూటీ ఆఫ్ దట్ ఆ సురంగంతో ఇవాళ మనం ఏం చేసిన పరిస్థితి, మనం ఆ మెషిన్ని తీయలేకపోతున్నాం, ఉన్న బాడీస్ని కూడా ఇంకా రికవర్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఇంకా నేను ఒక పోస్ట్ చూశాను సార్, ఒక బీహార్ అతను మేము బీహారీస్ కాబట్టి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అన్నట్టు తను మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అది ట్రూ అంటారా సార్? అంటే ఇక్కడ చూస్తే నిన్న ఏదైతే పాషమైలారంలో ఆ రియాక్టర్ పేడు ఎక్స్ప్లోజన్లో ఎక్కువ శాతం మంది బీహారీస్ ఉన్నారు. అంటే ఇక్కడ మీకు తెలంగాణలో వాళ్ళ ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా మీకు అవసరం లేదనా వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యాజమాన్యంతో మాట్లాడి ₹1 అడిగే ప్రయత్నం చేస్తామన్నారు, కానీ మరి ప్రభుత్వం తరఫున మేమేం చేస్తామనేది తను చెప్పలేకపోయారు. ఇది ఫెయిల్యూర్ అని చూడొచ్చు అంటారా మరి మనం? అంటే ఇవాళ వరకు ఎస్ఎల్బీసీలో ఎక్స్గ్రేషియో ఇప్పించగలిగిరో ఇచ్చిరో లేదో మనకు తెలియదు. నంబర్ 1. నంబర్ 2 ఇంకో విషయం ఏంటంటే అప్పుడు హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్లో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంటింటికి 10,000 ఇచ్చింది. కొందరు మిస్ అయ్యి ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వాలనేది ఇచ్చారు. కానీ మీరు వీళ్ళకి ఇవ్వలేదు, మీరు వాళ్ళకి ఇవ్వలేదు అని పాయింట్అవుట్ చేశారు. కనీసం ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి సాయం రాయాలి. మరి ఖమ్మం వరదలు వచ్చినప్పుడు మీరు ఖమ్మం మొత్తం ఇచ్చిర్రు, ఇవ్వలేదు. అది ఇయ్యనోళ్ళు మీరు క్వశ్చన్ చేసిన పరిస్థితి, రాజకీయం చేశారు దాని మీద. ఇవాళ కూడా మీరు గమనించండి, తెలంగాణలో ఉంటున్న వాళ్ళని అందరినీ కూడా మన వాళ్ళుగా కేసీఆర్ గారు అప్పుడు చూసారు. కోవిడ్ సమయంలో కూడా వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి ఉన్నది, ఇక్కడ వాళ్ళందరూ కూడా బతకడానికి ఆశతోనే వస్తారు. ఆ ఆశ కల్పించినప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళకి ఇక్కడ జీవితం ఉంది అని అన్నప్పుడు వాళ్ళ జీవితాలను మనము డెఫినెట్గా సెక్యూర్గా చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏమైపోతుందంటే నోరు మనదైనప్పుడు ఊరు మనది అవుతుంది, నోరు మంచిదైనప్పుడు ఊరు కూడా మంచిగా ఉంటుంది. ఇవాళ నీ నోరు మంచిగా లేదు కదా, నువ్వు బీహార్ వాళ్ళని ఏమని అన్నావు? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీహార్ వాళ్ళు ఉంటే వీళ్ళంతా లేబర్ వాళ్ళు, ఇలా నువ్వు అడ్వైజర్లుగా చేసిండు, బ్యూరోక్రాట్లుగా చేసిండు అని నువ్వు మాట్లాడు. నీకు ఆ ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇవాళ వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు, సేఫ్గా ఫీల్ కారు. ఇలా ఎవరు కూడా సేఫ్గా, తెలంగాణ వాళ్ళు కూడా సేఫ్గా ఫీల్ అవుతలేదు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే మాట మాట్లాడిండు, మమ్మల్ని ఇట్లా అని మీరు బీహార్కి వచ్చి ఎట్లా ఓటు అడుగుతారు రాహుల్ గాంధీని అని చెప్పేసి ఆయన కూడా ప్రశ్నించారు. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారు ఏంటంటే, అబద్ధాలతోని ఇవాళ నేను కాలం గడిపేస్తా, నేను ఓట్లు తెచ్చుకున్నా సరిపోతుంది అని. కానీ నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, నువ్వు ఒక జాతీయ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్. ఇప్పుడు రాహుల్ గాంధీకి సిగ్గుపోయినట్టు ఉండదా? బీహార్కి పోయినప్పుడు మీ ముఖ్యమంత్రి మమ్మల్ని లేబర్ వాళ్ళు మీకు తెలివి ఉండదు అనేసి ఇవన్నీ మాట్లాడిండు అనేది రాహుల్ గాంధీ గారిని అడగరా? ఇలా రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారితో చాలా ఎంబారెస్మెంట్ ఉంది చాలా విషయాల మీద. ఢిల్లీలో ఉంటేనేమో ఏమైనా నువ్వేమో అదానిని తిడతావు, మీయోడేమో అదానిని మెచ్చుకుంటాడు అన్నట్టు. ఆయన పోయి పార్లమెంట్లో బీజేపీని తప్పుపడితే ఏమైనా మీయోడు బీజేపీ ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ బండారు దత్తాత్రేయ గారి దగ్గరకు పోతాడు, నేను అదే స్కూల్లోకి వెళ్ళి వచ్చినోని అని చెప్తాడు, నువ్వేమో ఆ స్కూల్ని తప్పుపడతావు, ఆ స్కూల్ని తిడతావు అని అంటారు. బీహార్కి పోయి ఎన్నికల ప్రచారం చేసుకుందామా అని అంటే ఇదొక పాపం తగిలింది. బీహార్ వాళ్ళని మీ ముఖ్యమంత్రి తిడతాడా? రేవంత్ రెడ్డి హ్యాస్ బికమ్ ఎంబారెస్మెంట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీకి ఎంబారెస్మెంట్ అయితే మాకు పెద్ద పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎంబారెస్మెంట్ అవుతున్నాడు కదా. తెలంగాణ సిగ్గు తీస్తే బాగుండదు కదా. వీళ్ళు ఇతర రాష్ట్రాలు అన్ని, మనం ఒక దేశంలో ఉన్నామండి, భారతదేశంలో ఉన్నాం, అన్ని రాష్ట్రాలు ఒక ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అరే వాన్ అందరూ గర్వించదగ్గ పనులు చేయాలి, అట్లా నీ మాటలు ఉండాలి. కానీ ఇవాళ తెలంగాణలో నువ్వు ఉన్నప్పుడు గలీజ్ మాటలే మాట్లాడుతున్నావు, బూతులే నేర్పిస్తున్నావు. పిల్లలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు స్పీచ్ మాట్లాడితే టీవీ పెట్టేటట్టు లేదు, ఇవాళ ఆఫ్ చేసే పరిస్థితి ఉన్నది. సేమ్ థింగ్ ఇవాళ ఆయన బయటికి పోయినా కూడా ఇదే పరిస్థితి. అంటే ఒక సినిమా హీరో
రిలీజ్ అవుతుంది అంటే బెనిఫిట్ షోలో పడుతుంది, అక్కడ ఒక తొక్కిసలాట జరిగి ఒక ఆవిడ చనిపోతే దాని మీద తొందరగా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకున్న ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఇవన్నిటిని ఎందుకు చేయలేకపోతున్నారు, అంత త్వరగా ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? అంటే ఒకటండి, ఆ విల్ పవర్ అనేది ఉండాలి. అవి ఇప్పుడు కక్షపూరితంగా పేరు మర్చిపోయిండు అనేది మీరు అంటున్న నటుడిని ఆ పేరు మర్చిపోయిండు, రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయిండు కాబట్టి ఇమీడియట్గా బొక్కలే. అలా కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వాళ్ళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా, ఇప్పుడు వచ్చే ముందే పేపర్ చదువుతున్నాను ఈరోజు, ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులంట ప్రభుత్వ నిర్ణయాలను ఏమన్నా దాన్ని ప్రశ్నించినా లేకుంటే వాళ్ళ హక్కుల కోసం ఏమన్నా అడిగినా కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంక్రిమెంట్లు కట్ అవుతాయంట. ఇది ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్స్ రిలీజ్ చేశారట డైరెక్టర్ గారు, ఇవాళ న్యూస్ ఇది. సో అట్లాంటి మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన, ఇది మొహబ్బత్ కి దుకాన్ ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధర్నాలు కాలేదా? కేసీఆర్ గారిని తిట్టిందండి. తిట్టినా కూడా ఇప్పుడు తిన్మార్ మల్లన్న అనేట ఆయన, రఘు అనేట ఆయన, రకరకాల వాళ్ళు కూడా అందరు చేశారు, కానీ ఏం కాలే కదా. కానీ ఇవాళ చూడండి, తిట్టుడు దాకా పోతున్నారు. మీరు విమర్శిస్తే చాలు మీ జీతాలు కట్, మిమ్మల్ని కేసులు వేస్తాం. అంటే గొంతెత్తి అడగొద్దు అంటారా? మాకు ఇది మీరు చెప్పినవి మాకు జరగట్లేదని గొంతెత్తి అడగొద్దు. ఇక ఎంచుకున్న ప్రజాపాలన ఇది భరించాలి, ఏం చేస్తాం. ఇంద్రమ్మ పాలన ఎమర్జెన్సీ అంటే ఇట్లనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. తల తాకట్టు పెట్టైనా కూడా 20 లక్షల ఇల్లు కడతామన్నారు. నిజంగా సాధ్యమవుతుంది అంటారు? ఇట్లాంటివన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అనిపించట్లేదా? లేకపోతే 1.5 సంవత్సరం అయిపోయిందండి. మేము నిర్మాణం చేసి పెట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవాళ ఏం చేస్తున్నారు? అప్పుడు యాక్చువల్లీ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అన్ని లిస్టులు చేసి కంప్లీట్ అయ్యి, కానీ ఇవాళకి కూడా వాళ్ళని క్లియర్ చేస్తలేదు. కొందరు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్న పరిస్థితి. లిస్టులు మారినాయి. లిస్ట్ ఎందుకు మారుతుంది చెప్పండి? అప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాత కూడా, అవి వస్తాయన్న తర్వాత కూడా ఇవాళ ఎందుకు లిస్టు మారుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ లిస్టు మారుతున్నది ఎవరి కోసము? ఇవాళ మా దగ్గరని మా కంటోన్మెంట్లో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే లిస్టు మార్చేసిండు. అప్పటి లిస్టు ఇప్పటి లిస్టు మారింది. పోనీ అప్పుడు లిస్టు తప్పు అంటారా? అప్పుడు ఏదో తప్పు జరిగిందంటారా? వేయండి బొక్కలో అప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓని. వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ ఇష్యూ? నాకు ఆర్డీఓ, ఎంఆర్ఓ కాదు. ప్రజలు మాకు ఇక వస్తుంది, మాకు ఆ ఇల్లు వస్తుంది, మాకు హైదరాబాద్లో ఒక సొంత ఫ్లాట్ వస్తుంది అని ఒక ఆశ ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆపి ఇవాళ తర్వాత లిస్టు నువ్వు మార్చేస్తే దేన్ని అమ్ముకోవడానికి ఒక్కొక్కటి 10 లక్షలకు అమ్ముకుంటున్న పరిస్థితి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇవాళ అది పక్కన పెడదాం. ఇంద్రమ్మ ఇల్లు వార్డు చొప్పున 2-3 అని అంటున్నారు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళకే, వాళ్ళ వాలంటీర్సే కాంగ్రెస్ వాళ్ళకే ఏదో చేస్తామో అని అంటున్నారు. ఎందుకంటే అది ఇన్ని గజాల్లోనే ఉండాలి, మీరు ఇవి రుణాలు ఉండొద్దు, కిసాన్ క్రెడిట్ కార్డు ఉండొద్దు, వెహికల్ ఉండొద్దు. ఇప్పుడు వాళ్ళ కార్ డ్రైవర్ అనుకోండి, ఇల్లు రాదిగా. సో ఇట్లాంటి ఎన్నో లిటిగేషన్స్ పెట్టి ఫిల్టర్ చేసి ఇది చేస్తున్నారు. మళ్ళీ జాగా కూడా ఇప్పుడు వాళ్ళకు జాగా కూడా ఉండాలి. జాగానే లేదు ఇల్లు కట్టుకోవడానికి అని అన్నప్పుడు మళ్ళీ అల్టిమేట్గా మనం కడుతున్నది ఇల్లు ఎవరికి కట్టాలి? పేదవాళ్ళకి కట్టాలి. కానీ వాళ్ళ మీకు ఇది ఇస్తాము, ఇది కట్టుకుంటారు అని. ఇట్లనే ఉద్యమకారులకు కూడా చెప్పిర్రండి, 250 గజాలు ఏదో ఇస్తామని చెప్పారు. 1.5 సంవత్సరం. సరే చూద్దాం, ఇంకా కూడా ఏమేమి చేస్తుంటారో డెఫినెట్గా ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తుంటాం. కానీ రూపాయి లేదు అని నువ్వే చెప్తావు. నన్ను పోసుకొని తినండి అయినా రూపాయి రాదు అని నువ్వే చెప్తావు. మేము ఇది కడతాం అది కడతాము అని చెప్తున్నావు. మా భయం ఏంటంటే మా మీద బురద జల్లేదు, కానీ అది వాస్తవం కాదు. అప్పుడు చాలా ప్రాపర్గా మనము అసెట్స్ నిర్మాణం చేసుకున్నాం. మనం పెట్టే ఖర్చు రూపాయి విలువ మనకు తెలుసు. కానీ ఇవాళ ఈ సంవత్సరంలోనే 1,80,000 కోట్లు తీసుకొని వచ్చాడు. అవి ఎక్కడ పోయినాయో మనకు తెలియదు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఎన్ని అప్పులకు తీసుకొని పోతాడో రేవంత్ రెడ్డి అనేది మనకు తెలియదు. అంటే అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఇంకా 15 సంవత్సరాలు కూడా మేమే ఉంటాం, మా ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు, 15 సంవత్సరాలు ఉంటాం, ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అన్నారు. మీరు దీనికి ఏం చెప్తారు? ప్రజలే చూసుకుంటారండి. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంక్ నుంచి ₹1 తీసుకోలేదు. కానీ నువ్వేం చేసినావు? ఇలా మూసీని తీసుకుపోయి తాకట్టు పెట్టేసినావు ప్రపంచ బ్యాంకులో. నీ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ రైతులు, నీ సొంత ఓటర్లు, అసలు దారుణం కదా. సొంత ఓటర్లను, గిరిజన మహిళలను నువ్వు వాళ్ళను అశ్లీలంగా వాళ్ళతోని నీ పోలీసులు ప్రవర్తించి అసభ్యకరంగా వాళ్ళని కొడితే ఢిల్లీ దాకా పోయిన వాళ్ళు ఎందుకు ఏం లాభం రేవంత్ రెడ్డి? నువ్వు అక్కడనే ఫెయిల్ అయిపోయినావు. నువ్వు తెలంగాణ మొత్తం వదిలేసాయి. అది సామెత ఉన్నది కదా,
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని. నీ తల్లి నిన్ను కన్నది నీ కొడంగల్, నీకు ఛాన్స్ ఇచ్చింది ఎమ్మెల్యే. కానీ నువ్వు ఏం చేసినావు? నీ తల్లులను అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించి వాళ్ళని కొట్టిన పరిస్థితి, వాళ్ళ మీద దాడులు జరిగినాయి. నువ్వు ఫస్ట్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత హైడ్రా, ఆ బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు కూల్చేసి, చిన్నపిల్లలు అసలు పాపం వాళ్ళ పుస్తకాలు లేని పరిస్థితి. ఎందుకు తెచ్చినావు? ఆ క్లారిటీ లేకుండా హీరోయిక్గా ఏదో చేసినావు. నువ్వేమన్నావు తర్వాత? పేదవాళ్ళకి ఇల్లు కల్పించినావు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి తర్వాత కూల్చేయడం ఉండే. కూలవట్లేదు కదా ఇంత. వాళ్ళ తిరుపతి రెడ్డి గారిది కూలలేదు, అక్కడికి ఆపేసిండ్రు. తర్వాత మూసీకి అసలు డిపిఆర్ ఇవాళకి కూడా సిద్ధం కాలేదండి. ఇవాళకి కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. కానీ పోయి మార్కింగ్లు చేసినావు. ఎందుకంటే మనం మూసీ దగ్గరనే చూసినాం కదా, 2 పిల్లలు వాళ్ళ కూలిపోయిన ఆ ఇళ్ళ రాళ్లను ఇటుకలను ఇట్లా పేరుస్తూ ఉంటే మనం అందరం చూసినాం. బాధ కలిగదా? సో ఈ నిర్ణయాల వల్ల ఇది నిన్ను 15 సంవత్సరాలు తీసుకొని వస్తుందా? తెలంగాణని వెనుకకి తీసుకుపోతున్న పరిస్థితి ఉన్నది. వాట్ అబౌట్ హెచ్సియు ప్లేస్? ఎన్ని మాట్లాడుకుందాం ఈ సంవత్సరంన్నరలో. ఎగ్జాక్ట్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాన్ని అమ్మిన పరిస్థితి. 10,000 కోట్లు ఆల్రెడీ తీసుకున్నావు నువ్వు మార్ట్గేజ్. సుప్రీంకోర్టు అక్కడ నిర్ణయం, అంటే తుది తీర్పు వరకు ఎలాంటివి చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ నడుస్తుంది. అయినా కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అది సబ్సిడైజ్ ఇష్యూ అసలు మాట్లాడొద్దు. అంతమంది ముందు బహిరంగంగానే ఎవరు వచ్చినా అందులో నేను ఖచ్చితంగా ఐటీ పార్క్ కడతా అని చెప్పేసి. అంటే ఈయనకు గౌరవం లేదండి. నేను అందుకే చెప్తున్నా కదా, మనం వదిలేద్దాం. రాహుల్ గాంధీ సిగ్గు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏం పుస్తకం చూపెడతాడు మనకు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎమ్మెల్యేలను లాక్కుంటివి. నువ్వు మళ్ళీ రాహుల్ గాంధీ మన చట్టాలు ఉన్నాయి, మన సంవిధానం ఉన్నది, ఇదంతా అని మాట్లాడతావు. నువ్వేమంటావు? కోర్టులు గిట్లు లేవు, బై ఎలక్షన్లు రావు, సుప్రీంకోర్టు నైజా అంతా. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మన ముఖ్యమంత్రిని ముట్టికాయలు కొట్టిందండి? ఇది మంచి పద్ధతి కాదు, ఇంకోసారి ఇట్లా మాట్లాడకండి. ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కన్నా ఇన్నిసార్లు వార్నింగ్ వచ్చిందా? అందుకే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు. సరే, నాకు ఇష్యూ ఇక్కడ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాదు. మొత్తం నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో రేవంత్ రెడ్డి హ్యాస్ బికమ్ అ షేమ్. ఇట్ ఈస్ అ షేమ్ ఫర్ తెలంగాణ టు హ్యావ్ రేవంత్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాకు వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.